నవదుర్గ దేవస్థానం మరియు ఎంఐటిసి వాకింగ్ గ్రూప్ నీలం నగర్ విభాగం 2 ఆధ్వర్యంలో ఈరోజు ఈ శివ గణేష్ మందిర్ ప్రాంగణంలో అతి మధురమైన తెలుగు ప్రవచన ప్రారంభం అవుతుంది. ప్రతిరోజు సరిగ్గా 6:30 నుండి రాత్రి 9 గంటల వరకు ప్రవచన వర్షం ఇక్కడ కురియను. అయితే ఆ మధుర రసవాణిలో పరమ పూజ్యులైన పరమ పూజి వ్యాసాశ్రం పీఠాధిపతి ఏర్పేడు ఆంధ్రప్రదేశ్ ఈ స్వామివారు అందిస్తున్నారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో ఈ ప్రవచనకు మీరు రావాలని నేను రేణుకా బుధారం నవదుర్గ దేవస్థానం మరియు ఎంఐటిసి వాకింగ్ గ్రూప్ వీరి తరఫున మరీ విజ్ఞప్తిస్తున్నాను. అయితే కాసేపట్లో ఇక్కడ స్వామివారు వచ్చేస్తారు. వారి కోసం మనం వేచి ఉందాం. అది మీరు వినండి. రేపు వెళ్ళి మన అక్క చెల్లెళ్లకు అందరికీ చెప్పండి. రేపు ఇక్కడ అంటే డబల్ సంఖ్య అవుతుందని నేను ఆశిస్తున్నా. ఇవాళ మొదటి రోజునే ఎక్కువ పరమ పూజలైన వేద జ్ఞానమూర్తి పండితులు అలాగే మన హరిభక్త పరాయణులు విద్యార్థులు శ్రీ 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 విజయానంద గజల్ మహారాజ్ గారు ఘన స్వాగతం, శుభ స్వాగతం. ఈ ముగ్గురికి మనము ఘన స్వాగతం పలుకుతాం. ముందుగా శ్రీ 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 పరిపూర్ణానందగిరి స్వామి వారికి మనము मान्यवरांचं श्री राहुल बंधुरे सर या भागातील समाजसेवक आहेत. तर अशा महान व्यक्तीच्या वतीने श्री 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 परिपूर्णानंदगिरी स्वामीजींचं स्वागत झाले.
ప్రొఫెసర్ గారు చేస్తూ ఉన్నారు. అనమడిగానే పడుతుంది అంటే అంత పెద్ద మనసు ఇది. సమస్త దేవతలు శ్రీ మలయాళ స్వామి ఈ ఉన్నాసన విద్యాసనాలు అనుసరించి రక్షించి కాపాడు. చేస్తారు. అది తెలుగు, మరాఠీ, కన్నడ అన్ని లాంగ్వేజ్ అన్ని 31 అంటే 31 డిసెంబర్ 2023 రోజున పొద్దున 7 గంటల నుండి 9 గంటల వరకు ఉచితంగా ఆరోగ్య శిబిరం ఉందండి. అంటే చెకప్, హెల్త్ చెకప్ ఇది ఫ్రీ ఉంది. డాక్టర్ చైతన్య నాగేష్ మహంకాళ్, డాక్టర్ యాజ్ఞవల్క్య నాగేష్ మహంకాళ్ ఈ బ్రదర్స్ వాళ్ళు ఉచితంగా క్యాంప్ పెట్టారు. ఈ సౌలభ్యం మీరు తీసుకోవాలని ప్రార్థన. ఇప్పుడు హరిభక్త పరాయణులైన మన నృసింహానంద గజ్జల్ మహారాజ్ మనకు మార్గదర్శకత్వం చేయాలని ప్రార్థన. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। దైవాత్మ స్వరూపులారా, ఇక్కడ మన పొన్నలగిరి మహాపుణ్యక్షేత్రం నందు సిద్ధరామేశ్వరుడు యోగీశ్వరుడు యోగభూమి జన్మభూమి ఉన్నది కాబట్టి ఈ సోలాపురం సత్సంగ నగరమై వెలిసిల్లుతున్నది. మహాత్ముల ఆగమన ఇక్కడ ఉన్న మహాత్ములు కాబట్టి ఇక్కడ నవదుర్గ దేవస్థానం తరపు నుంచి ఆంధ్ర ఎందు సుప్రసిద్ధమైన మహర్షి మలయాళ స్వామి వారు ఆశాస్త్రము వ్యాసాస్త్రము స్థాపన చేసి అనేక జీవులను ఉద్ధారకం చేసేందుకు ప్రయత్నం చేసింది. ఆయన తపో ప్రభావంతో లక్షల జనం ఉద్ధారకం పొంది కృతార్థులు అవుతున్నారు. అట్లాంటి వ్యాసాశ్రమం పీఠాధిపతులు శ్రీ 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 పూజ్య పరిపూర్ణానంద స్వామీజీ వారు ఆయన ఇక్కడి భక్తుల యొక్క ప్రార్థనను అంగీకరించి ఈ కార్యక్రమానికి ఒప్పుకొని వచ్చింది కాబట్టి ఇది మహాభాగ్యం, పుణ్యప్రదం. పండరపురం దగ్గర ఉన్నది కాబట్టి ఎక్కడ చూసినా ఇక్కడ భజనలు, కీర్తనలు, ప్రవచనలు జరుగుతుంటాయి. అదేవిధంగా సోలాపురం నందు పుణ్యక్షేత్రం సిద్ధేశ్వర మహారాజు యొక్క పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ అనేక మంది మహాత్ములు మన అమృత వాక్కులను ప్రసాదించి ముముక్షు దినాన్ని ఉద్ధారకం చేస్తున్నారు. ఇక్కడ విశేషం ఎక్కడ చూసినా, ఏ గల్లికి చూసినా కానీ సంత మహాత్ములు ఉపన్యాసం చేసిన సంస్కారం అనేక విధాల వెలుతున్నది. అక్కడ గరుకులు దిక్కు, అక్కడ భక్తులు భర్పూర్ను. ఇక్కడ శ్రమదేవి నగర్కు భక్తులు భర్పూర్న్నారు. చేపించేవారు ఉంటే చేసేవారు గలరు. మహర్షి మలయాళ స్వామి వారు చెప్పినట్టు చేపించేటోళ్ళు కావాలి, చేసేటోళ్ళు ఉన్నారు. కార్యకర్తలు ఎంతో ప్రయాసంతో
ఈ మహాత్ములను రప్పించి సద్భక్తులకు బోధామృతాన్ని పానం చేపిస్తున్నారు కాబట్టి వాళ్ళు ధన్యాత్ములు, పుణ్యాత్ములు. శ్రద్ధాభక్తితోటి చలికాలమైనా కానీ వచ్చి శ్రవణం చేస్తున్నారు కాబట్టి ధన్యాత్ములు. ఇదే ఆఖరి జన్మ అని తెలుసుకోవాలి. ఇది మనుష్యులకే కానీ పశుపక్షులకు కాదు. ఇంకెవరైనా మనసులు వస్తే జరిగి కూకుండా పెట్టుకుంటాం. కుక్క పంది వచ్చినంటే వెళ్ళగొడతాం బయటకు. ఆ విధంగా మనుష్య జన్మని ఉత్కృష్టత దీని మీదకించి సిద్ధమవుతున్నది. ఈ జన్మ దుర్లభమైంది ఉన్నది. దుర్లభో మానుషో దేహో ప్రాణినాం క్షణభంగురా తత్రాపి దుర్లభం మన్నే వైకుంఠ దర్శన. మనుష్య జన్మ దుర్లభాతి దుర్లభం, దేవ దుర్లభమైందన్నది. క్షణభంగరమైన ప్రాణికోటి యందు మనుష్య జన్మ దుర్లభాతి దుర్లభం. దాని యందు తత్వవేత్తలైన మహాత్ములు సత్సావాసం చేసేది, వాళ్ళ దర్శనం చేసేది ఇది మహాపుణ్యం. కాబట్టి అట్లాంటి కార్యక్రమం నందు అందరూ శ్రద్ధాభక్తితోటి పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుంటుంటారు. కాబట్టి అని పరిపూర్ణానంద స్వామీజీ వారు ఇప్పుడు మనకు 3 రోజుల కార్యక్రమే నియమించింది. ఇటువంటి దినం సగం పోతూనే ఉన్నది. కాబట్టి ఈ 3 రోజులు గట్టి సమయాన్ని సదుపయోగపరచుకోవాలని ఒకరికొకరు తెలియపరచాలి. కార్యక్రమం అయిపోయినాక మాకెరకలేదు అంటూ వాళ్ళు ఉంటారు. సత్సంగం లోపలికి ప్రవర్తింపజేసేదే మహత్పరోపకారమైన పుణ్యం. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనం ద్వయం పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. 18 పురాణాల యొక్క సారం వేదవ్యాస భగవాన్ నుండి 2 వచనాలని చెప్పింది. పరోపకారం పుణ్యం, పరులను పీడించేది పాపం. కాబట్టి ఒక ప్రాణికి సత్సంగం నందు ప్రవేశపెట్టేది, సన్మార్గం నందు ప్రవేశపెట్టేది నిజమైన దయా, కరుణ, పరోపకారమైన విషయం ఉన్నది. కాబట్టి ఇలా ఎరుకున్న వాళ్ళు వచ్చిండ్రు, ఎరకలేని వాళ్ళ గురించి ఎరకపరిచి శ్రద్ధాభక్తితోటి ఈ 3 రోజుల కార్యక్రమం ఇవన్నీ జీవితాన్ని ధన్యప్రదం, పుణ్యప్రదం చేసుకున్నారు కాక ఇప్పుడు స్వామీజీ వారి యొక్క అమృత వాక్కులను విన్నాం కాక. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం దివి భూమౌ తథాకాశే బహిరంతశ్చ మే విభుః యో విభాత్యవభాసాత్మా తస్మై సర్వాత్మనే నమః. మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వాముల వారికి, వారి పరంపరలో వచ్చినటువంటి పూజ్యశ్రీ విమలానందగిరి స్వాముల వారికి, పూజ్యశ్రీ విద్యానందగిరి స్వాముల వారికి, పూజ్యశ్రీ పరిపూర్ణానందగిరి స్వాముల వారికి, అలాగే సమస్త దేవతలందరికీ, అలాగే వేదిక పైన ఉన్నటువంటి శ్రీ నరసాయి మహారాజ్ గజ్జల్ మహారాజు గారికి హృదయపూర్వక సాష్టాంగ దండ ప్రణామములు ఆచరిస్తూ
సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులైనటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చెల్లించుకుంటూ, మన పెద్దల మహారాజు గారు చెప్పినట్టు మానవ జన్మ అతి దుర్లభమైందనమాట. మనం ఒక మార్కెట్కి వెళ్ళి ఒక వస్తువు కొనుక్కోవాలంటే దానికి కొంత మూల్యం, డబ్బు చెల్లించాలి. అట్లాగే మనం అనేక జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్య ఫలాన్ని భగవంతుడు సమర్పిస్తే భగవంతుడు తిరిగి మనకి మానవ జన్మని ఇచ్చాడనమాట. కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ మానవ జన్మని మనం సద్వినియోగపరుచుకొని మనల్ని మనం పవిత్రులను చేసుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. మానవులను తమను తాము పవిత్రం చేసుకోవడానికి భగవంతుడు 3 రకాలైనటువంటి విధుల్ని మనకి చక్కగా చెప్పడం జరిగింది. యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞము, దానము, తపస్సు ఈ 3 కూడా మనుషుల్ని పవిత్రుల్ని చేస్తాయన్నమాట. కాబట్టి యజ్ఞం అంటే మనకి సాత్విక దేవతలు ఉంటారు. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, గణపతి, సరస్వతి, ఇట్లా సాత్విక దేవతలు ఉంటారు. లలితామ్మవారు, ఇటువంటి సాత్విక దేవతలకు సంబంధించినటువంటి యజ్ఞాలు అప్పుడప్పుడు చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ దేవతల యొక్క అనుగ్రహం చేత మనకు చక్కగా వర్షాలు పడుతూ ఉంటాయి. వర్షాలు కురిసినట్టయితే భూమి సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ తర్వాత జీవులు, సమస్త జీవరాశులు సుఖంగా, శాంతిగా, ఆనందంగా ఉంటాయన్నమాట. కాబట్టి ఇటువంటి సాత్విక దేవతలైన యొక్క యజ్ఞాలు చేసుకుంటూ ఉండాలి. ఉదాహరణకి సరస్వతి హోమం యజ్ఞం చేస్తారు, పిల్లలకి మేధాశక్తిని పెంచుతుంది అన్నమాట. అలాగే భగవద్గీత హోమం చేస్తారు. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటాయి. ఒక్కొక్క శ్లోకం చదివి తర్వాత ఆహుతులు సమర్పిస్తారు. ఆ భగవద్గీత యజ్ఞం చేయటం వలన జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి అన్నమాట. ఇట్లా లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటే కొన్ని ఫలితాలు ఇట్లా. కాబట్టి ఆ దేవతలకు సంబంధించిన యజ్ఞాలు అప్పుడప్పుడు చేసుకుంటూ ఉన్నట్లయితే వారి అనుగ్రహం చేత మనం సుఖంగా, శాంతిగా, ఆనందంగా ఉండగలుగుతాం అన్నమాట. తర్వాత రెండవది దానం. మరి ప్రతి ఒక్కరూ కూడా జీవనం సాగించడానికి కష్టపడి ఏదో పని చేసుకుంటూ ఉంటారు. ఉద్యోగమో, వ్యవసాయమో, వ్యాపారమో, ఏదో వృత్తి పనో, లేకపోతే కుల వృత్తి, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కాబట్టి మరి ఆ కష్టపడి డబ్బులు సంపాదించుకున్న దానిలో కొంత భాగాన్ని దైనందిన జీవితంలో ఖర్చులకి ఉపయోగించుకోవాలి. కొంత భాగాన్ని కొద్దిగా దాచిపెట్టుకోవాలి. దాచిపెట్టుకున్నందువల్ల ఏంటంటే ఏదైనా పిల్లలకి పెద్ద చదువులు చదివించాలన్నా, వాళ్ళకి వివాహాలు చేయాలన్నా, లేదా ఏదైనా ఇళ్ళు కట్టుకోవాలన్నా, ఇటువంటి పెద్ద పెద్ద పనులకి ఆ డబ్బు ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంకా తర్వాత కొంత భాగాన్ని మన హిందూ ధర్మానికి దేవాలయాలు, ఆశ్రమాలు 2 కళ లాంటివి. కాబట్టి ఆ గురుదేవులు ఆశ్రమాల్లో చేసే కార్యక్రమాలకి, అలాగే దేవాలయాల్లో అక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలకి కొద్దిగా గొప్ప మనం శారీరకంగా సేవ చేయటం, మనకున్న దానిలో కొద్దిగా ధన సమర్పణ కూడా, ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఉన్నట్లయితే మనం సంపాదించినటువంటి డబ్బుని సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. కాబట్టి కొంత ఖర్చు పెట్టుకోవడం, కొంత దాచుకోవడం, కొంత దాన ధర్మాలు చేసుకోవడం. చూడండి, కొంతమంది చక్కగా ఆధ్యాత్మిక పుస్తకాలు ముద్రణ చేసి ఉచితంగా పంచిపెడుతూ ఉంటారు. కొంతమంది పేద పిల్లలకి చదువు చెప్పిస్తూ ఉంటారు. మా వ్యాసాశ్రమంలో 400 మంది పేద పిల్లలకి 4వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిస్తున్నారు అన్నమాట. మరి అనేక మంది భక్తులు మనం చదువుకోవడం ద్వారా గొప్పవాళ్ళం అయ్యాం కాబట్టి ఇంకొకరికి చదువుకోవడానికి అవకాశం ఏర్పాటు చేద్దామని చెప్పి ఏదో వాళ్ళకి తోచింది ఆ పిల్లల చదువుకి సహాయం చేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ విధంగా పేదవారికి చదువు చెప్పించడం, కొంతమంది పేదవారికి వైద్యం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూడండి, మన చైతన్య మహంకాళ్ గారు, వాళ్ళ సోదరుడు యాజ్ఞవల్క్య మహంకాళ్ గారు మరి చక్కగా మెడికల్ క్యాంప్ పెట్టి ఉచితంగా వైద్యం చూడటం, మందులు ఇవ్వడం, ఇవన్నీ చేస్తున్నారు అన్నమాట. పోయిన సంవత్సరం కూడా మేము వచ్చినప్పుడు మరి ఆ వేరే మైదానం ఉండింది, అక్కడ క్యాంపు పెట్టి అక్కడ వచ్చినటువంటి వారందరికీ కూడా ఉచితంగా మందులు ఇవ్వడం అన్నీ చేశారు. చాలామంది ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. ఇట్లా కొంతమంది బస్ షెల్టర్లు కట్టిస్తారు, కొంతమంది బోరు బావులు వేపిస్తారు. ఇట్లా లోకంలో 10 మందికి ఉపయోగపడే పనులు చేయడానికి మన ధనాన్ని కొద్దిగా గొప్ప ఉపయోగించుకుంటూ ఉన్నట్లయితే భగవంతుడు ఇంకా సంతోషించి మనకి ఇంకా సంపదను ఇస్తూ ఉంటాడన్నమాట. ఈ విధంగా యజ్ఞము, దానము 2 అయిపోయినాయి. 3వది తపస్సు అన్నమాట. తపస్సు అంటే మరి ఒకేసారి అన్ని ఇళ్ళు, వాకిళ్ళు, భార్యాభర్తలు, బిడ్డలను, పిల్లలను అందరిని వదిలేసి ఎక్కడో అడవికి, ఆశ్రమానికి వెళ్ళిపోదామంటే అక్కడ మనస్సు నిలవదు, కష్టం అవుతుంది. కాబట్టి భగవంతుడు మనకి సులభంగా ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండి
చక్కగా మన దైనందిన జీవితంలోనే చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం ద్వారా తపస్సు చేసుకునేటటువంటి విధానాన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి భగవద్గీతలో చక్కగా వివరించాడు. అటువంటి 3 రకాలైనటువంటి తపస్సులను గురించి మనం కొద్దిగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 3 రకాల తపస్సులు ఏంటంటే శారీరక తపస్సు, శరీరం ద్వారా చేసేది శారీరక తపస్సు, వాక్కు ద్వారా చేసేది వాచిక తపస్సు, మనస్సు ద్వారా చేసేది మానసిక తపస్సు అంటారు అన్నమాట. కాబట్టి ఈ 3 గురించి కొద్దిగా వివరంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శారీరక తపస్సు అంటే దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమాద్యవం బ్రహ్మచర్యమహింసాచ శారీరం తప ఉచ్యతే. దేవ అంటే దేవతలను ఇందాక చెప్తున్నట్లుగా సాత్విక దేవతలను పూజించడం. మన హిందూ ధర్మంలో అనేక మంది దేవతలు ఉన్నారు కాబట్టి వారిలో ఎవరో ఒకరిని మన ఇష్టదైవంగా నిర్ణయించుకోవాలన్నమాట. అప్పుడు ఇష్టదైవంగా నిర్ణయించుకుని ఇతర దేవతలను గౌరవిస్తూ ఉన్నట్లయితే మనకి ఇంకెటువంటి సందేహం లేకుండా ముందుకు వెళ్తూ ఉంటాం. ఆ ఇష్టదైవాన్ని నిర్ణయించుకున్న తర్వాత ఆ ఇష్టదైవానికి సంబంధించినటువంటి బీజాక్షర సహితమైనటువంటి మంత్రాన్ని చక్కగా ఒక మంచి గురువు గారి ద్వారా ఉపదేశం తీసుకొని ఆ ఉపదేశం తీసుకున్నటువంటి మంత్రాన్ని ఉదయము సాయంత్రము చక్కగా నిరంతరం జపధ్యానాలు చేసుకుంటూ మరి ఆ దేవతల యొక్క అనుగ్రహం చేత, ఆ ఇష్టదేవత అనుగ్రహం చేత సమస్త జీవరాశుల్లో కూడా ఆ ఇష్టదైవాన్ని చూసేటటువంటి శక్తి వస్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా దేవతలను పూజించడం. ద్విజ అంటే ఉత్తములైనటువంటి బ్రాహ్మణులు, బాగా చదువుకున్నవారు, లోక శ్రేయస్సు కోరేవారు, 10 మందికి సహాయం చేయడానికి ముందుకొచ్చేవారు, ఇటువంటి వారు ఉంటారు. అటువంటి వారిని పూజించడం. తర్వాత ద్విజ గురు అంటే ఇంకా ఆధ్యాత్మిక మార్గంలో మనం గురువు గారికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విలువ ఇస్తాం కాబట్టి ఆ గురువు గారు చేసేటటువంటి కార్యక్రమాలకి మనస వాచ కర్మణ సహకరించడం. ఈ విధంగా గురువుగారు చెప్పిన పనులు చేసుకోవడం, వారి యందు వినయ విధేయతలుగా ఉండడం, వారికి పరిచర్యలు చేయటం. వారికి పరిచర్యలు చేయటం అంటే మలయాళ స్వామి వారు అయ్యా మాకేం సేవలు చేయక్కర్లేదు, మేము చెప్పిన జీవితంలో ఆచరించడం చాలని చెప్పారన్నమాట. ఇట్లా సత్యము ధర్మము ఆ గురువుగారు చెప్పినటువంటి విషయాలని ఆచరించటము, ఈ విధంగా గురుసేవ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రాజ్ఞులు అంటే గొప్ప గొప్ప మహాత్ములు అనేక ప్రాంతాల్లో ఉంటారన్నమాట. కాబట్టి మనం విద్యానందగిరి స్వామి వారు చెప్తూ ఉండేవారు, ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా గొప్పవారు ఉన్నారని తెలిస్తే మన గురువు గారిని మర్చిపోకుండా, మన గురువు గారిని వదలకుండా వేరే గొప్పవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 4 మంచి మాటలు చెప్పించుకొని ఆచరించడంలో తప్పు లేదని చెప్తూ ఉండేవారు అన్నమాట. కాబట్టి ఈ విధంగా దేవతల్ని, ద్విజుల్ని, గురువుల్ని, ప్రాజ్ఞల్ని పూజించటం. తర్వాత శౌచం అంటే శుభ్రత అన్నమాట. మరి ఈ శుభ్రత అనేది 2 రకాలుగా ఉంటుంది. బాహ్య శుభ్రత అంటే రోజు చక్కగా మనం శరీరాన్ని స్నానం చేసుకోవడం, ఉతికిన వస్త్రాలు ధరించడం, అలాగే మన ఇల్లు కానీ, మన ఆఫీస్ కానీ, మన దేవాలయం కానీ, మన ఆశ్రమం కానీ శుభ్రంగా ఉంచుకోవడం, ఇదంతా కూడా బాహ్య పరిశుభ్రత కింద వస్తుంది. ఆంతరంగిక పరిశుభ్రత అంటే మనస్సులో అధర్మ రూపమైనటువంటి భావాలు లేకుండా చూసుకోవాలన్నమాట. అధర్మ రూపమైన భావాలు లేకుండా చూసుకోవాలంటే వాటిలో సత్యము, శాంతము, దయ, అహింస ఇటువంటి మంచి దైవ గుణాలను అలవర్చుకున్నట్లయితే ఆంతరంగికంగా కూడా మనస్సు శుభ్రంగా ఉంటుందన్నమాట. రావణాసురుడు గొప్ప శివభక్తుడే, కానీ ఆయనకి కొన్ని దుర్గుణాలు ఉండడం వలన మరి సమూలంగా నాశనం అయిపోయాడనమాట. అలాగే దుర్యోధనుడు కూడా మరి ఒక చక్రవర్తి. ఆ పాండవులు 12 సంవత్సరాలు అష్ట కష్టాలు పడి అరణ్యవాసం చేసి, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి, 13 సంవత్సరాలు నానా కష్టాలు పడి వచ్చి మాకు 5 ఊళ్ళు ఇస్తే చాలయ్యా, ఈ యుద్ధాలు లేకుండా సర్దుకుపోదామని చెప్తే మరి చక్రవర్తి అయిన దుర్యోధనుడికి 5 ఊళ్ళు ఇవ్వడం పెద్ద కష్టం కాదు. కానీ ఆయన ఏం చేశాడు, నేను సూది మనమోపినంత స్థలం కూడా ఇవ్వనని చెప్పినాడు. మరి తన సోదరులతో సహా సమూలంగా నాశనం అయ్యాడనమాట. కాబట్టి ఇటువంటి అధర్మ రూపాలైనటువంటి భావాలు లేకుండా సత్యము, శాంతము, దయ ఇటువంటి దైవ గుణాలను అలవర్చుకొని మన మనస్సుని ఆంతరంగంగా శుభ్రంగా ఉంచుకోవాలన్నమాట. తర్వాతది రుజుత్వం అన్నమాట, ఆర్జవం. అంటే ఇది మనస వాచ కర్మణ ఒకే రకంగా ఉండాలన్నమాట. ఇప్పుడు మన సింగం దత్తాత్రేయ గారు ఉన్నారు, వారికి కాశీ వెళ్ళాలనే ఒక సంకల్పం కలిగింది అనుకోండి. ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి అలాగే తన స్నేహితులకి ఆయన కాశీ వెళ్ళి రావాలనుకుంటున్నాను, వెళ్ళాలనుకుంటున్నానని చెప్తారు.
ఆ చెప్పిన ప్రకారం రైలు టికెటో విమానం టికెటో తీసుకుని ఆ కాశీ వెళ్ళి అక్కడ గంగానదిలో చక్కగా స్నానం చేసి ఆ విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని ఇంకా ఆ చుట్టుపక్కల అలహాబాద్కి ఇప్పుడు మన యోగి ఆదిత్యనాథ్ గారు ప్రయాగరాజ్ అని పేరు పెట్టారనమాట. ఆ ప్రయాగరాజు, అయోధ్య, అలాగే గయా, నైమిసారణ్ ఇవన్నీ కూడా కాశీకి చుట్టుపక్కల దగ్గరలో ఉంటాయి. ఆ కాశీ విశ్వనాథం దర్శించి ఆ పుణ్యక్షేత్రాలు కూడా చూసుకుని ఆ సింగం దత్తాత్రేయ గారు తిరిగి షోలాపూర్ వచ్చారనుకోండి, అప్పుడు ఆయన మనసులో కలిగిన భావన ఒకటే, చెప్పిన మాట ఒకటే, చేసిన పని ఒకటే. దీన్ని రుజుత్వం, త్రికరణ శుద్ధి అంటారన్నమాట. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవాళ్ళు ఇలా త్రికరణ శుద్ధిగా ఉండటాన్ని అభ్యాసం చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి గురువుగారి అనుగ్రహం, భగవంతుని అనుగ్రహం కలుగుతుంది అన్నమాట. అయితే వ్యవహారంలో ఈ రోజుల్లో ఇలా ఉండడం చాలా కష్టం, కానీ ప్రయత్నపూర్వకంగా మనం చేసుకోవాలి మన ఈ ఆధ్యాత్మిక మార్గంలో వృద్ధి చెందేవాళ్ళు. కాబట్టి ఈ విధంగా తర్వాతది బ్రహ్మచర్యం. ఈ బ్రహ్మచర్యం అనేటువంటిది 3 రకాలుగా ఉంటుందన్నమాట. నైష్టిక బ్రహ్మచర్యం అంటారు. పూర్వకాలం ఏం చేసేవారు, వారి తల్లిదండ్రులు వారి పిల్లల్ని గురుకులాలకి చదువుకోవడానికి పంపించేవారు అన్నమాట. అక్కడ గురువుగారు ఒక 10-12 సంవత్సరాలు వారికి వచ్చినటువంటి విద్యలన్నింటినీ కూడా నేర్పించి ఆ తర్వాత వారికి స్వేచ్ఛనిచ్చేవారు. అయ్యా నువ్వు ఇక్కడ ఉండే ఆశ్రమంలో ఉండి ఇంకా సేవ చేసుకుంటూ సన్యాసం కూడా తీసుకుని నీ జీవితంలో సన్యాసిగా ఉండి నీ జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు ఒకటి. లేదు రెండోది, నీకు గృహస్థాశ్రమం, ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమం స్వీకరించి ధర్మబద్ధంగా వివాహం చేసుకుని 1-2 సంతానాన్ని కని ఆ పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్ది ఆ తర్వాత క్రమంగా వారికి బాధ్యతలు అప్పచెప్పేసి ఆ తర్వాత క్రమంగా మీ యొక్క ఎక్కువ సమయాన్ని దైవచింతన ఎందుకు గడుపుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకోవాలని ఈ 2 మార్గాలని చెప్తుండేవారు అన్నమాట. కాబట్టి ఎవరైతే ఆశ్రమంలో ఇంకా బ్రహ్మచర్యం అయిపోయిన తర్వాత అక్కడే ఉండి సన్యాసం తీసుకుంటారో వారిని నైష్టిక బ్రహ్మచారులు అంటారు. తర్వాత రెండవది గృహస్థ బ్రహ్మచర్యం. చక్కగా ధర్మబద్ధంగా వివాహం చేసుకోవడం, గృహస్థాశ్రమాన్ని స్వీకరించి గృహస్థాశ్రమంగా ఉన్నటువంటి వారు 4-5 విధుల్ని చక్కగా పాటించాలన్నమాట. మొట్టమొదటిది ఏంటంటే చక్కగా దేవతల్ని పూజించటం, తర్వాత ఋషుల్ని పూజించటం. ఋషులు మునులు ఎంతో కష్టపడి మనకి అనేక విషయాలను తెలియచేశారు. ఇప్పుడు పతంజలి యోగ సూత్రాలు ఇటువంటి మంచి గొప్ప గ్రంథాలను రచించారు. వాటిలో ఉన్నటువంటి విషయాలు ఇంతకుముందు ఎంతోమందికి ఉపయోగపడినాయి, ఇప్పుడు మనకు ఉపయోగపడతాయి, భవిష్యత్తులో ఎంతోమందికి ఉపయోగపడతాయి. కాబట్టి మునులు ఋషులు అంత పరిశ్రమ చేసి వారు మనకి అనుమూల్యమైనటువంటి విషయాలను అందించారు. కాబట్టి వారి యొక్క గ్రంథాలు అప్పుడప్పుడు అధ్యయనం చేసుకుంటూ వారి యొక్క రుణాన్ని తీర్చుకోవాలన్నమాట. కాబట్టి పతంజలి యోగ సూత్రాలు ఏం చెప్పారంటే ఒక సూత్రం చెప్పుకుందాము. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి అని చెప్పారు. సతు అంటే మనం చేసేటటువంటి సాధనని కొంతమంది ఏం చేస్తారు, ఈ సాధన ఎంతకాలం చేయాలి స్వామి అని అడుగుతుంటారు. మనకు ఆకలి వేసినంత వరకు అన్నం తింటూ ఉండాలి కదా, ఎంతవరకు ఆకలి ఉంటుందో అంతవరకు అన్నం తింటూ ఉండాలి. అలాగే సతు దీర్ఘకాల ఈ సాధనని దీర్ఘకాలం చేయాలి, నిరంతరం చేయాలి. కొంతమంది ఏం చేస్తారు, భగవంతుడికి ఏదో మొక్కుని ఆ మొక్కు తీరకపోతే ఈ భగవంతుడి నాకు మహిమను చూపించలేదని చెప్పేసి వాళ్ళు ఆ ఫోటోలన్నీ తీసి పారేయడం అటువంటివి చేస్తారు. అటువంటి పిచ్చి పనులు మనం చేయకూడదు. భగవంతుని పూజించడం, అర్చించడం మన కర్తవ్యం. ఆయన ఏ ఫలితాన్ని మనకి ఇవ్వాలో ఆయన ఇస్తాడు. కాబట్టి పని చేయడం వరకే మన కర్తవ్యం అన్నమాట. కాబట్టి దీర్ఘకాలం నైరంతర్యం సత్కార సేవితో మనం చేసేది కుంకుమ పూజ అవనండి, లేకపోతే యజ్ఞం అవనండి, యాగం అవనండి, లేకపోతే సాత్వికాహారం, ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు పాల్గొనడం, తీర్థయాత్రలు చేయటం, గురుసేవ చేయటం, ఇవన్నీ కూడా నాకు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతిని కలిగిస్తాయనేటువంటి సత్కార భావంతో చేస్తే అవన్నీ మనకి బ్యాంకులో డబ్బు వేసుకుంటే ఏదన్నా అవసరాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ విధంగా మనం చేసేటటువంటి ఈ ధార్మిక కార్యక్రమాల ద్వారా వచ్చేటటువంటి పుణ్యం అనేటువంటిది మనకి ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడైనా ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మనని కాపాడుతూ ముందుకు తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. కాబట్టి సత్కార భావంతో చేయాలి. సత్కార సేవితో దృఢ భూమి. ఈ విధంగా దీర్ఘకాలం నిరంతరం సత్కార భావంతో చేస్తుంటూ పోయినట్లయితే మనస్సు ఒక భూమికి మంచి స్థిరమైనటువంటి మనస్సు ఏర్పడుతుంది అన్నమాట. అంతకుముందు చంచలంగా ఉండేటటువంటి మనస్సు ఒక స్థిరమైన మనస్సుగా ఏర్పడి ఇంకా నేను భగవంతుని జన్మలో తెలుసుకుని తీరాలనేటువంటి దృఢమైన జిజ్ఞాస కలుగుతుంది అన్నమాట. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ ఆ పతంజలి మహర్షుల వారు ఒక్క సూత్రంలో తెలియజేస్తారు. మరి ఈ సూత్రాన్ని ఆచరించడం చెప్పుకోవడం 2 నిమిషాలు చెప్పుకున్నాం.
దీన్ని ఆచరించాలంటే చాలా సమయం పడుతుంది అన్నమాట. కాబట్టి ఇట్లా ఋషులు మునులు మనకు అందించినటువంటి గ్రంథాలని అప్పుడప్పుడు అధ్యయనం చేయడం ద్వారా ఆ ఋషుల యొక్క రుణాన్ని తీర్చుకోవాలన్నమాట. అలాగే మూడవది పితృయజ్ఞం. పితృయజ్ఞం అంటే ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, గురువులు ఉంటారు, మన కుటుంబంలో పెద్దలు పెద్దనాన్నలు ఉంటారు, పెద్దమ్మలు ఉంటారు, ఆ మేనమామలు మేనతల్లులు అందరూ ఉంటారు. వీళ్ళందరినీ కూడా గౌరవంగా పూజించడం, వారి యొక్క ఆశీస్సులే మనకి ఎంతో బలాన్ని చేకూరుస్తాయి అన్నమాట. కాబట్టి తల్లిదండ్రులు జీవించున్నంత వరకు వారికి చక్కగా సేవ చేయటం, వారు కాలధర్మం చెందినట్లయితే వారి పేరుతో అన్నదానం కానీ, ఏదన్నా వస్త్రదానం కానీ, ఏదన్నా పిల్లలకు పేద పిల్లలకు చదువు చెప్పించడం, ఇటువంటి ఎన్నో పుణ్య కార్యక్రమాలు చక్కగా గోదానాలు భూదానాలు ఎన్నైనా చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా పితృ రుణం తీర్చుకోవాలి. మూడోది అతిథి యజ్ఞం. అతిథి యజ్ఞం అంటే అతిథి అభ్యాగతులు మన ఇంటికి వచ్చినప్పుడు చక్కగా వారిని ఆదరించడం, గౌరవించడం. అతిథి అంటే ముందే చెప్పి వస్తారు. ఇప్పుడు మేము స్వామివారు నేను మన షోలాపూర్ భక్తులు, ఇదిగో మేము పలానా తారీఖుల్లో మేము షోలాపూర్ వచ్చి ఉంటామా అని చెప్పి వచ్చాం అన్నమాట. సపోజ్ మేము చెప్పకుండా ఏదో వేరే పని మీద అనుకోకుండా పక్కన అక్కలకోట ఏదో వచ్చి సరే షోలాపూర్లో మన వాళ్ళు ఉన్నారు కదా చూసి వెళ్దామని చెప్పి మీకు చెప్పకుండానే వచ్చాం అనుకోండి, అది అభ్యాగతులు అంటారు. అయినా కూడా చెప్పి వచ్చినా చెప్పకుండా వచ్చినా కూడా ఎవరు వచ్చినా కూడా గౌరవించాలనేది గృహస్థుల యొక్క ధర్మం అన్నమాట. ఆ తర్వాతది ఆఖరిది భూతయజ్ఞం. భూతయజ్ఞం అంటే ఇక్కడ భూతాలు దేయాలని కాదు, సమస్త జీవరాశులందు ప్రేమ కలిగి ఉండడం, దయ కలిగి ఉండడం. కొంతమంది భోంచేసేటప్పుడు ఒక ముద్ద అన్నం తీసుకెళ్ళి అక్కడ కాకులకి పిల్లులకి వేస్తూ ఉంటారు అన్నమాట. ఈ విధంగా జీవరాశులందు దయ కలిగి ఉండాలన్నమాట. గృహస్థులైనటువంటి వారు ఈ విధంగా 5 యజ్ఞాలు పాటించాలి. దేవయజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞము, అతిథి యజ్ఞము, భూతయజ్ఞం. ఇక్కడ యజ్ఞం అంటే విధి, మన కర్మ చేయవలసినటువంటి పని అని అర్థం చేసుకుని చేసుకోవాలన్నమాట. ఈ విధంగా గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు ఈ విధంగా జీవించినట్లయితే గృహస్థోపి విముచ్యతే అంటే సాధు మహాత్ములు ఎటువంటి గొప్ప స్థితిని పొందుతున్నారో గృహస్థులైనటువంటి వారు కూడా అదే స్థితిని పొందుతారని శాస్త్రం చెప్తుందన్నమాట. కాబట్టి దీన్ని ఈ విధంగా గృహస్థాశ్రమంలో జీవిస్తున్నట్లయితే గృహస్థ బ్రహ్మచర్యం క్షీణించినట్లే అన్నమాట. కాబట్టి నైష్టిక బ్రహ్మచర్యం, గృహస్థ బ్రహ్మచర్యం. మూడోది విదుర బ్రహ్మచర్యం అంటారు. విదుర బ్రహ్మచర్యం అంటే కొంచెం ఒక భార్యాభర్త వయసులో ఉండగానే ఏదో అనారోగ్యం కలిగో లేకపోతే యాక్సిడెంట్లోనో ఇద్దరిలో ఒకరు చనిపోయారనుకోండి, రెండో వారు ఇక నాకు ఈ సాంసారిక జీవితం చాలు, ఇక నా యొక్క శేష జీవితాన్ని దైవ చింతనలో గడుపుకుంటానని చెప్పి పట్టుదలతో వారి యొక్క శేష జీవితాన్ని అంతా కూడా దైవ చింతనలో ఎక్కడ ఆశ్రమంలో అడవుల్లో ఉండి సేవ చేసుకుంటూ ఉన్నట్లయితే దాన్ని విదుర బ్రహ్మచర్యం అంటారు అన్నమాట. అయితే ఈ రోజుల్లో మరి వెంటనే వివాహాలు కూడా చేసుకుంటున్నారు. మలయాళ స్వాముల వారు కూడా చెప్పారు, పునర్వివాహం ఏం దోషం కాదు, ఉండగలిగిన వాళ్ళు దైవ మార్గంలో ఉండవచ్చు, లేదు మాకు మళ్ళీ సాంసారిక జీవితం కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ వివాహం చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఈ విధంగా 3 రకాలైనటువంటి బ్రహ్మచర్యం ఉంటుంది, దీన్ని పాలిస్తూ ఉండాలి. తర్వాత అహింస పరమో ధర్మ అని శాస్త్రం చెప్పడం జరిగిందనమాట. పరమో అంటే గొప్పదైనటువంటిది అన్నమాట. మరి ఒక పనిని గొప్పది అంటాం, దానికంటే గొప్పదైనటువంటిది అంటాం, దానికంటే మించింది లేనటువంటి గొప్పది. అట్లా ఈ పరమం అంటే ఇక గొప్పదైనటువంటిది, దానికంటే మించింది ఉన్నదన్నమాట. కాబట్టి మనకి అనేక ధర్మాలు ఉన్నాయి, కానీ ఆ అన్ని ధర్మాలు కూడా ఈ అహింస అనేటువంటి ధర్మంలో ఇమిడిపోతాయి అన్నమాట. కాబట్టి అహింసను బాగా శీలించినట్లయితే అన్ని ధర్మాలని ఆచరించిన వాళ్ళం అవుతాం. ఒక అడవిలో అనేక జంతువులు ఉంటాయి. ఏనుగు యొక్క పాదం చాలా పెద్దగా ఉంటుందన్నమాట. ఇతర జంతువుల యొక్క పాదాలు, లేడీ కానీ ఆవు కానీ లేకపోతే పులులు కానీ ఆ ఏనుగు పాదంలో ఇమిడిపోతాయి. అట్లా అన్ని ధర్మాలు కూడా ఈ అహింస అనేటువంటి దానిలో ఇమిడతాయి. కాబట్టి అహింస పరమో ధర్మ అని గొప్పదైనటువంటిది అని మహాత్ములు మనకి చెప్పడం జరిగిందన్నమాట. అహింస అంటే ఏంటంటే మనస వాచ కర్మణ, మన ద్వారా సాధ్యమైనంత వరకు ఇతరులకి ఇబ్బంది కష్టం కలగకుండా చూడటం ఏదైతే ఉందో అదే అహింసా ధర్మం అని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ శారీరక తపస్సులో దేవతల్ని, ద్విజుల్ని, గురువుల్ని, ప్రాజ్ఞల్ని పూజించడం, శుభ్రంగా ఉండడం, రుజుత్వంగా ఉండడం, బ్రహ్మచర్యాన్ని శీలించడం, అహింసా ధర్మాన్ని పాటించడం, ఇవన్నీ కూడా శారీరక తపస్సు కింద వస్తాయన్నమాట. ఇంకా రెండవది ఏం చెప్పుకున్నాము? వాచక తపస్సు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీహితం చేయత్
స్వాధ్యాయ అభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం అంటే సాధ్యమైనంత వరకు మనం ఇతరులని కఠినంగా మాట్లాడటం లేకుండా జాగ్రత్తగా మన మాటలు మంచి ప్రేమగా మృదువుగా ఉండేటట్టుగా చూసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి సంతోషంగా ఉంటుంది, అవతల వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుందన్నమాట. కాబట్టి శాంతంగా మృదువుగా మాట్లాడటం అనేది కూడా ఒక తపస్సు లాంటిది. కాబట్టి ప్రశాంతంగా నెమ్మదిగా ఉండాలి. తర్వాత సత్యం ప్రియహితం చేయాలి. మనం నిజం చెప్పినప్పుడు అవతల వాళ్ళకు కొద్దిగా కఠినంగా కష్టంగా అనిపించవచ్చు, కానీ నిజం కొన్ని కఠినంగానే ఉంటుందన్నమాట. కాబట్టి ఆ నిజాన్ని సత్యాన్ని చెప్పేటప్పుడు కూడా మృదువుగా ప్రేమతో చెప్పాలి. లేకపోతే అవతల వాళ్ళు మనని అర్థం చేసుకోకపోక మళ్ళీ శత్రువులుగా తయారవుతారన్నమాట. కాబట్టి సత్యం చెప్పాలి, మృదువుగా ప్రేమగా చెప్పాలన్నమాట. సరే, ఒకసారి ఒక అడవిలో ఒక వేటగాడు ఒక జంతువును వేటాడుతూ బాణం వేసి కొట్టాడనమాట. ఆ జంతువుగా బాణం తగిలింది కానీ అది చనిపోలే. ఆ బాణం గుచ్చుకుంది, కొద్దిగా అటు పరిగెత్తి వెళ్ళిపోతా ఉంది. ఈ వెనకాల వేటగాడు కూడా కొంత దూరం పరిగెత్తాడు. అయితే ఆ జంతువు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎక్కడో చెట్ల చాటులో మాయమైపోయింది. సరే, ఈ వేటగాడు వెనకాల వెళ్తూ అక్కడ ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు, మౌనంగా పద్మాసనం వేసుకుని తపస్సు చేసుకుంటామంటే ఈ వేటగాడు పోయి ఆ ఋషిని అడిగాడు అనమాట. ఏం స్వామి, ఇక్కడ బాణం గుచ్చుకున్నటువంటి జంతువు ఏదైనా వచ్చిందా అని అడిగాడు. ఆ మహాత్ముడు అది ఎటెళ్ళిందో చూశాడు. ఆయన అనుకున్నాడు, నేను కానీ ఇప్పుడు నిజం చెప్పినట్టయితే ఈ వేటగాడు వెళ్ళి ఇంకో బాణం వేసి దాన్ని చంపేస్తాడు. ఇప్పుడు అబద్ధమూ చెప్పకూడదు, మరి దాన్ని ఏం చేయాలా అని ఆలోచించి ఆయన మంచి తెలివిగా, అయ్యా చూసే కళ్ళు చెప్పలేవు, దానికి నోరు లేదు, చెప్పే నోరుకి చూసే అవకాశం లేదు అని చెప్పి మెల్లగా నర్మగర్భంగా చెప్పేటోడికి, చెప్పే నోరు చూడలేదు, చూసిన కళ్ళు చెప్పలేవు అని చెప్పేటోడికి ఆ వేటగాడు ఈ మునిగారికి ఋషి గారికి ఏదో దిమాగ్ ఖరాబ్ ఉందిలే మరి అని చెప్పేసి ఆయన ఇంకొక దారిలో ఇంకా వెళ్ళిపోయినాడు అనమాట. అట్లా ఆ మునిగారు సమయస్ఫూర్తిగా తప్పించుకున్నారు, అబద్ధం చెప్పకుండా. కాబట్టి మనం సత్యం చెప్పినా కూడా కొంచెం జాగ్రత్తగా ప్రియంగా ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. తర్వాత స్వాధ్యాయం అంటే మనం పరిశీలించుకోవడం. మనం ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము, మనం ఎంతవరకు వచ్చాము, మన మనసులో ఏమైనా మార్పు కలిగిందా, శాంతం కలిగిందా, దయ ఉన్నాయా, అహింస ఉన్నాయా, ఇటువంటి గుణాలు ఏమైనా అలవండియా మనకి, ఇవన్నీ ఎంతవరకు వచ్చాము మార్గంలో, ఇంకెంతవరకు ప్రయాణించాలనేటువంటి విషయాన్ని అప్పుడప్పుడు మనం పరిశీలన చేసుకోవాలన్నమాట. ఒక సింహం అడవిలో వెళ్తూ ఉంటుంది, అట్లా అప్పుడప్పుడు అట్లా వెనక దిగి చూస్తూ ఉంటుంది అనమాట. దాన్ని సింహావలోకనం అంటారు. వెనకాల ఏంటి ఏమన్నా జంతువులు వస్తున్నాయేంటి అని అలా హుందాగా గంభీరంగా చూస్తుంది ఆ సింహం. అట్లాగే మనం పరిశీలించుకోవాలి. మన జీవితంలో చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండేది మన ప్రవర్తన, ఇతరులను ఏమైనా కఠినంగా మాట్లాడామా, ఇతరులను ఏమైనా మోసం చేసామా, చాలా జాగ్రత్తగా అన్నీ పరిశీలించుకుంటూ, ఒకవేళ ఏమైనా తప్పులు జరిగితే ఆ తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకుంటూ ముందుకి జాగ్రత్తగా ప్రయాణిస్తూ ఉండాలన్నమాట. స్వాధ్యాయం అంటే గురువు గారి దగ్గర తీసుకున్నటువంటి ఇష్టదైవానికి సంబంధించిన తీసుకున్నటువంటి మంత్రాన్ని బాగా ఉదయం సాయంత్రం చక్కగా చేసుకోవడం. గురువుగారు మంత్రం ఇచ్చేటప్పుడు 2 రకాల మంత్రాలు ఇస్తారనమాట. మూల మంత్రము, సదా మంత్రం అని ఉంటుంది. మూల మంత్రం అంటే ఉదయం ఒకసారి అనుష్ఠానం చేసుకునే ముందు చెప్పుకోవడం. ఆ తర్వాత సదా మంత్రం అంటే, సదా అంటే ఏంటంటే ఎల్లప్పుడూ, ఆల్వేస్ అంటారు. అది ఎప్పుడైనా బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా కారులో వెళ్తున్నప్పుడు, మీకు ఇంటి దగ్గర ఎప్పుడు సమయం ఖాళీ ఉంటే, మీరు భోజనం చేసేటప్పుడు, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా దానికి స్థల నిబంధన లేదు, కాల నిబంధన లేదు, ఎప్పుడు చెప్పుకోవచ్చు అన్నమాట. సదా అంటే ఎల్లప్పుడే. ఆ సదా మంత్రాన్ని చెప్పుకుంటూ ఉన్నట్లయితే మరి మనస్సు చక్కగా ప్రశాంతంగా దైవమయంగా అవుతుందన్నమాట. మన వాక్కు కూడా పవిత్రం అవుతుంది. కాబట్టి ఈ విధంగా స్వాధ్యాయం, అభ్యసనం చక్కగా మన రామాయణం, భారతం, భారతాది గ్రంథాలను చదువుకోవడం, భగవద్గీతను చదువుకోవడం, వాటిలో అనేక ధర్మాలు మన దైనందిన జీవితంలో మన ఇతరుల పట్ల, మన ఇంట్లో వాళ్ళ పట్ల ఎలా ఉండాలి, బయట వాళ్ళ పట్ల ఎలా ఉండాలి, ఇటువంటి అన్నీ మా ధర్మ గ్రంథాల్లో మనకి మహాత్ములు తెలియచేశారు. కాబట్టి వాటిని అప్పుడప్పుడు అధ్యయనం చేసుకుంటూ ఉన్నట్లయితే మన వాక్కు బాగా క్రమంగా శుద్ధి అవుతుందన్నమాట. ఓంకారాది మంత్రాలను జపించడం, ఇటువంటి అన్ని చేయటం వలన వాక్ తపస్సు చేసుకున్న వాళ్ళం అవుతాం. దీనివల్ల మన వాక్కు శుద్ధి అవుతుంది. వాక్కు శుద్ధి అయిన తర్వాత వాక్కు సిద్ధి కూడా కలుగుతుంది అన్నమాట.
12 సంవత్సరాలు ఎవరైతే ఇట్లా ఈ వాక్ తపస్సు చేసుకున్నారో వారి యొక్క వాక్ సిద్ధి పొందుతుంది. సిద్ధి పొందడం అంటే వాళ్ళ నోటితో ఏది చెప్తే అది అవుతుందన్నమాట. కాబట్టి ఇది వాక్ తపస్సు అంటారు. మూడవది మానసిక తపస్సు. మానసిక తపస్సు అంటే మనప్రసాద సౌమ్యత్వం, మౌనమాత్మ వినిగ్రహ, భావ సంశుద్ధిరిచ్చేత తపో మానసముచ్యతే. మనప్రసాద సౌమ్యత్వం అంటే మనస్సుని నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. మనస్సు నిర్మలంగా ఉండాలంటే చక్కగా సాత్విక ఆహారం తీసుకోవాలి. భగవంతుడు మనకి పండ్లు ఫలాలు ఎన్నో ధాన్యాలు రకరకాలు, మరి ఆంధ్రాలో ఎక్కువ వరి తింటారు, ఇక్కడ కర్ణాటకలో మహారాష్ట్రలో జొన్నలు తీసుకుంటారు, మరి ఇంకా అటు పంజాబ్ అటు ఉత్తర భారతదేశం వెళ్ళినట్టయితే అక్కడ గోధుమలు వాడతారు. ఇట్లా రకరకాల ధాన్యాలు మనకి పెసలు, మినుములు, కందిపప్పు, పెసరపప్పు, రకరకాల దినుసులన్నీ భగవంతుడు మనకి ఇచ్చాడు. పాలు, పెరుగు ఇవన్నీ ఇచ్చాడు. కాబట్టి ఇటువంటి సాత్విక ఆహారం తీసుకున్నట్లయితే మనస్సు నెమ్మదిగా ఉంటుంది. అలాగే సత్సంగం చేసుకోవడం, మన నరసింహ మహారాజు గారు ఉన్నారు, అటువంటి వారి దగ్గర అప్పుడప్పుడు భజన, సంకీర్తన, సత్సంగాలు చేసుకోవడం. అలాగే ఇంకా భగవంతుని యందు నిర్మలమైనటువంటి భక్తిని అలవర్చుకోవడం. అలాగే నిష్కామ కర్మ చేసుకోవడం. నిష్కామ కర్మ అన్నట్లే ఏంటంటే మనం ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగమో, వ్యవసాయమో, వ్యాపారం ఏదో పని చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ చేసేటటువంటి పని దైవభావంతో, పరమేశ్వరాన్ని సేవగా భావించి చేస్తున్నాను అనేటువంటి భావంతో చేస్తే అదంతా నిష్కామ కర్మగా మారుతుందన్నమాట. ఇప్పుడు మనం ఒక తాళం ఒకవైపు వేస్తే లాక్ అవుతుంది, రెండో వైపు వేస్తే విడిపడుతుంది అన్నమాట. అట్లాగే మనం చేసేటటువంటి పని ఏదో నా గురించి, నా కుటుంబం గురించి చేస్తున్నానంటే అది కొద్దిగా బంధాన్ని కలిగిస్తుంది. అలా కాకుండా ఓ పరమేశ్వర, నీ యొక్క ఈ విశాలమైనటువంటి ఈ సృష్టిలో, ఈ విశ్వంలో నాకు ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని దైవభావంగా, సేవాభావంగా చేస్తూ నీకు సర్వసమర్పణతో సమర్పిస్తున్నాను దాని ఫలితాన్ని అనేటువంటి భగవంతుని యందు సర్వసమర్పణ భావంతో ఉన్నట్లయితే అది నిష్కామ కర్మగా మారుతుంది. ఆ నిష్కామ కర్మ మన మనస్సును శుద్ధి చేస్తుంది అన్నమాట. మన మనస్సులో జన్మ జన్మాంతరాల్లో చేసుకుని వచ్చినటువంటి కొన్ని మంచి పనులు చేస్తాం, తెలిసి తెలియ కొన్ని చెడు పనులు చేస్తుంటాం అనేక జన్మల్లో. వాటి యొక్క సంస్కారాలన్నీ సూక్ష్మంగా మన మనస్సులో అంతఃకరణంలో ఉంటాయన్నమాట. ఎప్పుడైతే నిష్కామ భావంతో సేవ చేస్తామో ఆ మనస్సు శుద్ధి అయిపోతుంది. జన్మ జన్మాంతరాల్లో చేసిన పుణ్య పాప పనుల యొక్క సంస్కారాలన్నీ నశించిపోయి మనస్సు శుద్ధిగా తయారవుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కూడా తెచ్చిపెడుతుంది. వాడు స్త్రీ అయినా పురుషుడైనా, ఏ జాతి వాడైనా, వారు ఏ పేదవాడైనా ధనికుడైనా, బ్రాహ్మణులైనా బ్రాహ్మణులు కానివారైనా, హరిజనులైనా గిరిజనులైనా ఎవరైనా కూడా భక్తి శ్రద్ధలతో నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని అనుగ్రహించాలనేటువంటి అనుగ్రహం భగవంతుడి కలుగుతుంది. కాబట్టి ఈ నిష్కామ కర్మ వలన 3 రకాల ఉపయోగాలు అన్నమాట. మనం ఏదో ఒక పని చేస్తున్నాం కాబట్టి కొంత డబ్బులు వస్తుంటాయి, జీవనం జరిగిపోతూ ఉంటుంది. రెండోది మనస్సు శుద్ధి అవుతుంది. మూడోది భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తెచ్చిపెడుతుంది అన్నమాట. భగవంతుని యొక్క అనుగ్రహం ఒక్కసారి కలిగిందంటే ఇంకా ఎలా ఉంటుందంటే, ఒక పిల్లవాడు, చిన్న పిల్లవాడు ఎదురుగాల్లో సైకిల్ తొక్కుతున్నాడు అంటే కష్టపడతాడు. అదే వాలుగాల్లో సైకిల్ తొక్కుతుంటే బాగా స్పీడ్గా, బ్రహ్మాండంగా, సులభంగా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు అన్నమాట. అట్లాగే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు మనకి కొన్ని విఘ్నాలు అన్నీ వస్తాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ భగవంతుని యొక్క అనుగ్రహం మనకు కలిగిందో ఆ విఘ్నాలన్నీ తొలగిపోయి చక్కగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా సాత్విక ఆహారం తీసుకోవడం, భక్తిని కలిగి ఉండడం, భగవంతుని యందు నిష్కామ కర్మ చేసుకోవడం, సత్సాంగత్యం చేసుకోవడం, సద్గ్రంథాలు చదవడం, ఇవన్నీ చేస్తూ ఉన్నట్లయితే మనస్సు క్రమంగా ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇటువంటి నెమ్మది అయినటువంటి మనస్సుని సంపాదించుకోవాలి. అలాగే మౌనం అనేది కూడా మన మనస్సుని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. మౌనైన కలహం నాస్తి అని తక్కువ మాట్లాడుతూ ఎంతవరకు మన పని అంతవరకే ఉంటుంటే మనకి ఎక్కడ ఎవరితో కూడా తగులు రాకుండా ఉంటాయి. చూసేవాళ్ళు కూడా ఓహో ఆ మనిషి ఎంత అవసరం అంతే మాట్లాడతాడా అని చెప్పుకుంటూ మన ఎందు సద్భావంతో ఉంటారన్నమాట. తర్వాత మౌనం అంటే ఇంకా వారానికో లేకపోతే 15 రోజులకో లేకపోతే నెలకో కొంతమంది ఒకరోజు మౌనం పెట్టుకుంటారు. ఆ మౌనంగా ఉన్న రోజున సాధ్యమైనంత వరకు పనులు కొద్దిగా తగ్గించుకొని ఎక్కడైనా ఒక ప్రశాంత ప్రదేశంలో ఉంటూ దైవ చింతన చేసుకుంటే మంచిదన్నమాట. దానికి తోడు ఆ రోజు మౌనంగా ఉన్న రోజున ఉపవాసం కూడా ఉన్నట్లయితే అటు శరీరము శుద్ధి అవుతుంది, మనస్సు కూడా చక్కగా నియంత్రించబడుతుంది అన్నమాట. కాబట్టి మౌనం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి.
తర్వాత ఈ శరీరం యందు మనస్సు ఇంద్రియాల యందు మనస్సు యందు కంట్రోల్ ఉండాలి. ఆ తర్వాత భావ సంశుద్ధి. భావ సంశుద్ధి అంటే ఏంటంటే మన యొక్క భావాలు శుద్ధంగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అంటే మన భావాలు ఎలా ఉండాలంటే మనం బాగుండాలి, లోకంలో అందరూ బాగుండాలి అనేటువంటి భావన కలిగి ఉండాలన్నమాట. మనం సుఖంగా శాంతిగా ఆనందంగా ఉండాలి, ఇతరులందరూ కూడా సుఖంగా శాంతిగా ఆనందంగా ఉండాలనేటువంటి భావాన్ని కలిగి ఉండాలన్నమాట. దీనివల్ల మనకి ఒక రూపాయి ఖర్చు కూడా లేదు, కేవలం భావించటమే. భగవంతుడు మన యొక్క భావనలు ఎలా ఉన్నాయో చూస్తారు కాబట్టి మనం విశాలమైనటువంటి భావాన్ని కలిగి ఉండాలి. భావ సంశుద్ధి అని చెప్పారు అన్నమాట. కాబట్టి ఇటువంటి అన్ని చేసుకుంటా ఉంటే ఈ మనస్సును ప్రసన్నంగా ఉంచుకోవడం, మౌనంగా ఉండడం, భావాలను విశాలంగా ఉంచుకున్నట్లయితే ఇదంతా కూడా మానసిక తపస్సు కింద చెప్పబడుతుంది అన్నమాట. దీనివల్ల మనస్సు శుద్ధి అవుతుంది బాగా. మనస్సు శుద్ధి అవడమే కాదు, 12 సంవత్సరాలు ఇలా ఎవరైతే శీలిస్తారో వాళ్ళకి మనస్సు సిద్ధి కూడా కలుగుతుంది. వాళ్ళ మనస్సులో ఏది సంకల్పిస్తే జరుగుతాయి అన్నమాట. మరి మలయాళ స్వామి వారు ఇట్లా వాక్సిద్ధిని మనస్సిద్ధిని అన్ని కలిగి ఉన్నారు కాబట్టి వారు మనస్సులో వ్యాసాశ్రమాన్ని స్థాపించాలి, అది కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది, అనేక వేలాది మంది భక్తులు తరిస్తారనేటువంటి సంకల్పం వారు చేశారు కాబట్టి మరి వారి యొక్క గురు పరంపరలోనే ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా వారి యొక్క ఆశీస్సుల ద్వారా జరుగుతున్నాయన్నమాట. వారు చెప్పారు మనస్సు పూర్తిగా శుద్ధమైనప్పుడు ఆ మనసులో ఒక సంకల్పం చేసేది 14 లోకాల్లో వినపడుతుంది అన్నట్టుగా చెప్పారన్నమాట. కాబట్టి ఆ తపస్సులో, ఆ వాక్ తపస్సులో, మానసిక తపస్సులో అంత శక్తి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యజ్ఞము, దానము, తపస్సు. యజ్ఞము, దానము, తపస్సు అంటే మళ్ళీ 3 రకాల తపస్సులు: శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు. ఈ విధంగా ఇటువంటి 3 కార్యక్రమాల ద్వారా మనుషులు తమను తాము శుద్ధుల్ని, వారి యొక్క జీవితాన్ని శుద్ధిపరచుకొని పవిత్రులను చేసుకోవచ్చని భగవంతుడు మనకి భగవద్గీతలో బోధించడం జరిగిందన్నమాట. కాబట్టి ఇటువంటి వాక్యాలని మొట్టమొదట వినడము, శ్రవణం అంటారు. ఆ తర్వాత విన్నటువంటి దాన్ని మననం చేసుకోవాలన్నమాట. ఇగో ఈరోజు ఈ మాటలు చెప్పారు, వీటిలో ఎంతవరకు నిజం ఉంది ఏంటనేది మీకు మీరే ఆలోచించుకొని వాటిని జీవితంలో మళ్ళీ అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే మరి శ్రవణ మనల్ని దిద్ది చేస్తాను అంటారు అన్నమాట. ఇప్పుడు మనం సాధన అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది: బాహ్య సాధనలు, ఆంతరంగిక సాధనలు. బాహ్య సాధనలు అంటే ఏంటి? భగవంతుడి యందు భక్తి కలిగి ఉండడం, ఇందాక చెప్పినట్టు నిష్కామ కర్మ చేసుకోవడం, ఇవన్నీ కూడా బాహ్య సాధన. ఆంతరంగిక సాధనలు అంటే ముందు ఆ ఆత్మతత్వాన్ని గురించి బాగా శ్రవణం చేయటం, దాన్ని మననం చేయటం, మననం చేసినటువంటి అనుభవంలో తెచ్చుకోవడం, నిధిధ్యాస అంటారు. ఈ విధంగా మరి బాహ్య సాధనలు, ఆంతరంగిక సాధనలు కూడా కలిగి మరి మన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అటువంటి భక్తిని, శక్తిని ఆ సద్గురు పరమాత్మ మనందరికీ ప్రసాదించి మరి మనందరినీ సదా రక్షించి కాపాడుదురుగాక. మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటైందంటే మామూలుగా మన బండారి సతీష్ గారు వారి అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమానికి పోయిన సంవత్సరం కూడా ఆహ్వానించారన్నమాట. పోయిన సంవత్సరం వచ్చినప్పుడు కూడా 2 రోజులు వారి వేదికనంతా ఏర్పాటు చేసి కార్యక్రమం జరిపించారు. ఈసారి వారు పూజ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాను, అంతవరకే స్వామివారిని ఆహ్వానించి ఆ పూజా కార్యక్రమం చేసుకోగలమని చెప్పారు. అయితే ఇక్కడ మన భక్తులు, మన ప్రకాష్ మాంగాళి గారు, వెంకటేష్ మాంగాళి గారు, నాగేష్ గారు, అలాగే వారి వెంకటేష్ గారి కుమారుడు శ్రీనివాస్ గారు, మరి వారు ప్రకాష్ గారు అందరూ, అలాగే వారికి తోడు వారి మిత్రులు, స్నేహితులు అందరూ సహకరించి మేమే పని చేసి పెడతామంటే మేమే పని చేసి పెడతామని చెప్పి ఈరోజు ఇక్కడ ఈ చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 3 రోజులు మరి సనాతన సభలో 3 రోజుల కార్యక్రమం జరుపుకుంటాం అన్నమాట. అట్లాగే 3 రోజులు ఇక్కడ రోజు ప్రవచన కార్యక్రమాలు ఉంటాయి. మరి వేదికను ఇచ్చినటువంటి వారికి, మైకును సప్లై చేసినటువంటి వారికి, లైటింగ్ ఇచ్చినటువంటి వారికి, అలాగే కరపత్రాలు ముద్రించి సహకరించినటువంటి వారికి, మరి 3వ రోజు మరి పొద్దున ఒకరు వచ్చారు, నర్సయ్య గారు, వారి పేరు ఏదో ఉంది, వారు అన్నదాన కార్యక్రమం చేస్తామని చెప్పారనమాట. వారి పేరేంటి బాబు? నరసన్న గారు. మరి వారు ఏదన్నా చిన్న సహాయం చేయడానికి అడిగితే చిన్న సహాయం కాదు, నేను అన్నదాన కార్యక్రమం అంతా నాది బాధ్యత అని చెప్పి మరి అందరికీ భోజనం ఏర్పాటు చేస్తున్నారు 3వ రోజున. కాబట్టి ఈ విధంగా ఇది ఒక్కరితో జరిగింది కాదు, 10 మంది యొక్క సహకారంతో జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన భక్త బృందం అందరికీ, కార్యకర్తలందరికీ, అలాగే వచ్చి ఈ కార్యక్రమంలో
మరి ఇంటికాడ ఎన్నో ఏం పనులు లేకపోయినా టీవీ సీరియల్ చూసే పని ఉంటుంది. అవన్నీ వదిలిపెట్టుకుని మీరు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కగా మౌనంగా కూర్చొని వింటున్నారంటే మరి చాలా సంతోషంగా ఉంది. షోలాపూర్లో ఇప్పుడు మన మహారాజు గారు చెప్పినప్పుడు అక్కడక్కడ భజనలు, సంకీర్తనలు, లేకపోతే సత్సంగాలు ఏదో ఒకటి జరుగుతూ షోలాపూర్ చాలా పుణ్యమైనటువంటి ప్రదేశం అని చెప్తూ ఉన్నారు. కాబట్టి అది ఈ స్థలానికి మీరు ఇంకా పుణ్యాన్ని చేకూర్చి మన భవిష్యత్ తరాల్లో మన పిల్లలకు కూడా ఉపయోగపడేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. ఒంగోలులో ఒక గీతా మందిరం ఉంది. ఆ గీతా మందిరంలో వాళ్ళు రోజు ఉదయం 7 గంటల మొదలు 9 గంటల వరకు సత్సంగం చేసుకొని ఆ తర్వాత వాళ్ళు వ్యాపారాలకి వాళ్ళ పనులకి వెళ్తుంటారు. మరి మనమేమో రోజు మనకి టైం లేదు. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిన టైము? వాళ్ళు ఏమన్నా ఊరికే ఉన్నారు? వాళ్ళందరూ వ్యాపారస్తులు, వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిన టైము? మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. అట్లానే వాళ్ళకి దాని యందు దృఢ నిశ్చయము, సంకల్పం ఉంది. కాబట్టి రోజు ఉదయం ఆ గీతా మందిరానికి వచ్చి 7 గంటల నుంచి 9 గంటల వరకు సత్సంగం చేసుకుని వెళ్తూ ఉంటారు. వాళ్ళ విశేషం ఏంటంటే వాళ్ళ పెద్దవాళ్ళు పిల్లల్ని తయారు చేశారు. గీతా సత్సంగం మనుషులతో ఎప్పుడు కళకళలాడుతుంటుంది. వీళ్ళ పిల్లవాళ్ళని తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఆ పరంపరకి ఇబ్బంది వస్తుందేమనే బాధే లేదన్నమాట. కాబట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో పిల్లలకి భగవద్గీత నేర్పిస్తున్నారు. ఎవరు చూడండి, ఏ స్వామి చూడండి, ఎవరు చూడండి. ఎందుకంటే మన పెద్దవాళ్ళకి ఆల్రెడీ తెలుసు. మన పిల్లలకి భగవద్గీతకి అట్లా నేర్పించినట్టయితే ఇంకా భవిష్యత్తులో ఇంకొక తరాన్ని ముందుకు పంపించిన వాళ్ళం అవుతామని అందరూ భగవద్గీత పిల్లలకి నేర్పిస్తున్నారు. వాళ్ళకి పోటీలు పెట్టడం, వాళ్ళకి బహుమతులు ఇవ్వడం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మరి మన షోలాపూర్లో కూడా ఎవరైనా భగవద్గీత చెప్పగలిగే వాళ్ళు ఉంటే చక్కగా పిల్లలకి శని ఆదివారాల్లో ఒక ప్రత్యేకమైన క్లాస్ తీసుకొని ఒక్క అధ్యాయం నేర్పించినారంటే క్రమక్రమంగా వాళ్ళు లైన్లో పడతారు. ఆ తర్వాత వాళ్ళకి పోటీలు పెట్టచ్చు, బహుమతులు ఇవ్వచ్చు. ఇటువంటి కార్యక్రమాలు చేసుకొని మీ యొక్క జీవితాన్ని ధన్యం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరి ఈరోజు ఇక్కడ 4 మాటలు చెప్పే అవకాశం ఇచ్చినందుకు విన్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మరి ప్రతిరోజు కూడా ఈ 3 రోజులు సాయంత్రం ఇట్లా ప్రవచన కార్యక్రమం ఉంటుంది. ఉదయం మధ్యాహ్నం సమయంలో అనుకూలాన్ని బట్టి భక్తులు ఎవరెవరింటికైతే ఆహ్వానిస్తారో స్వాముల వారి ఇంటికి వస్తారో అక్కడ పాదపూజ చేసుకోవచ్చు, భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవచ్చు. ఎవరైనా ఇంటికి స్వామీజీని ఆహ్వానించదలుచుకున్నటువంటి వారు మన ప్రకాష్ మంకాల్ గారి దగ్గర వారి పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఈ విధంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషం. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం సర్వదేవతా స్వరూపులైన మలయాళ స్వామి అసంగానంద స్వామి సద్గురు దేవుల యొక్క బ్రహ్మర్షులు, పూజ్యపాదులు, జగద్గురువులైన శ్రీ 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 విమలానందగిరి స్వామి సద్గురు దేవుల యొక్క బ్రహ్మర్షులు, పూజ్యపాదులు, జగద్గురువులైన శ్రీ 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 విద్యానందగిరి స్వామి సద్గురు మద్గురు దేవుల యొక్క సమస్త దేవతల యొక్క గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జ్ఞాన స్వరూపమైన శ్రీ గీతామాత యొక్క జగద్పిత బోళాశంకరుడైన శ్రీ పరమశివుని యొక్క జగన్మాత కరుణా స్వరూపుడైన శ్రీ పార్వతీమాత యొక్క విఘ్నాలను తొలగించే శ్రీ వినాయక స్వాముల వారి యొక్క సమస్త శక్తులు కలిగిన శ్రీ సుబ్రహ్మణ్య స్వాముల వారి యొక్క జగద్పిత కరుణా స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వాముల వారి యొక్క జగన్ని లక్ష్మీదేవి, శ్రీ పద్మావతి దేవతల యొక్క సర్వమైనటువంటి శ్రీ ప్రణవ పరమాత్మ యొక్క జ్ఞానగురు శ్రీ దక్షిణామూర్తి భగవానుల యొక్క మహాదివ్య పాదపద్మములకు అనన్య భక్తితో ప్రణామములు అర్పిస్తూ వేదికస్థ పూజ్య శ్రీ అసంగానంద స్వాముల వారికి, అలాగే శ్రీ నరసింహ మహారాజ్ వారికి సాదరపూర్వక ఓం నమో నారాయణాయ. సభా స్పీకర్గా ఉన్నటువంటి మా రేణుకామాత వారికి హృదయపూర్వక నమస్సుమాంజలు. సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులైన అమృత హృదయులైన పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన మీ అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు. శ్రీ సద్గురుదేవుల
దివ్యానుగ్రహముతో ఒక్క నిమిషం నోటారా గానం చేయండి, చేతులారా భజన, మనసారా భావన. పాహి పాహి గజానన పార్వతి నందన గజానన పార్వతి నందన గజానన మూషిక వాహన గజానన మూషిక వాహన గజానన మునిజన వందిత గజానన ముని జన వందిత గజానన పాహి పాహి గజానన పాహి పాహి గజానన పార్వతి నందన గజానన పార్వతి నందన గజానన మూషిక వాహన గజానన మూషిక వాహన గజానన మునిజన వందిత గజానన. ముని జన వందిత గజానన. ఒక్క నిమిషం చేతులలో పైకెత్తాడు, భలే అందంగా ఉంటది బాబు. వీడియో అడుచు అడుచు. పాహి పాహి గజానన పార్వతి నందన గజానన పార్వతి నందన గజానన మూషిక వాహన గజానన మూషిక వాహన గజానన మునిజన వందిత గజానన. ముని జన వందిత గజానన. జై భక్తవత్సల గోవింద గోవింద. చాలా సంతోషం. భగవద్గీతలో 17వ అధ్యాయాన్ని గురించి స్వామీజీ చెప్పారు. ఇప్పుడు మనం 13వ అధ్యాయములో భగవంతుడు చెప్పినటువంటి అమృత విషయాలను మనం చెప్పుకుందాము. దయానిధి అయినటువంటి మహాభక్తుడైనటువంటి శ్రీ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థించాడు. ఓ దేవాది దేవా, మీ అనుగ్రహం మాకు కలగాలంటే మేము ఏ విధంగా మా జీవితంలో ప్రవర్తించాలి తెలియజేయండి అని అనగానే భగవంతుడు చెప్తున్నాడు 13వ అధ్యాయములో, సర్వతః పాణిపాదం తత్ సర్వతో అక్షిశిరో ముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. సర్వతః పాణి, ఈ కనిపించే విశ్వమంతా నా స్వరూపమే, నేనుగానే ఉన్నాను. కాబట్టి మీ అందరి యొక్క చేతులు నావే, మీ అందరి యొక్క పాదాలు నావే, మీ అందరి యొక్క శిరస్సులు నావే, మీ అందరి యొక్క ముఖాలు నావే, మీ అందరి యొక్క అక్షి అంటే నేత్రాలన్నీ నావే, మీ అందరి యొక్క చెవులన్నీ నావే. విశ్వరూపంగా మీ అందరిగా నేనే ఉన్నాను. కాబట్టి నేను ఇచ్చిన దివ్య నేత్రాల ద్వారా ప్రతి ప్రాణిని భగవంతుడిగా దర్శించుకున్నట్లయితే మీలో ఉన్నటువంటి కోపాలు తాపాలు మాయమైపోతాయి. కాబట్టి అందరూ మీ నోటారా పలకండి, యత్ర అన్యతు న పశ్యతి. భగవంతుడు చెప్తున్నాడు సామవేదంలో, ఈ కనిపించే ప్రపంచమంతా విశ్వరూపంగా నేనే ఉన్నాను కనుక నేనిచ్చిన నేత్రాల ద్వారా అందరినీ పరమాత్మగానే చూసుకోండి. మీకు శివుడు ఇష్టం అనుకోండి, గంగాధరుడు, జటాధరుడు, త్రినేత్రుడు, నీలకంఠుడు, చంద్రశేఖరుడు, దయానిధి అయినటువంటి ఆ పరమశివుడిగా అందరినీ భావించుకొని చూసుకోండి. రాముడు ఇష్టం అనుకోండి, ఆజానుబాహుడు, నీలమేఘశ్యాముడు, కోదండపాణి అన్న రాముడిగా చూసుకోండి. శ్రీకృష్ణుడైతే ఆ మురళీమోహనుడు, జగన్మోహనుడు, నెమలి పింఛాన్ని ధరించిన వాడు అటువంటి భగవంతుడిగా చూసుకోండి. ఒకవేళ అమ్మవారి ఇష్టమైతే దుర్గమ్మ తల్లిగా, లక్ష్మీదేవిగా, సరస్వతి మాతగా చూసుకున్నట్లయితే ఇక మీ జన్మ ధన్యమైపోద్ది. మళ్ళీ ఇక పుట్టే పని ఉండదు, భగవంతుల్లో లీనమైపోతారు అన్నమాట. కాబట్టి ఈ విధంగా అటు సమస్త అణువణువుని భగవంతుడిగా భావించుకొని దర్శించి సేవించండి అంటున్నాడు భగవంతుడు. అందుకని భగవంతుడు మనకిచ్చిన నేత్రాల ద్వారా ప్రయత్నం చేత అందరినీ పరమాత్మగా చూసుకోమని, అప్పుడు నా యొక్క అనుగ్రహం మీ పైన సంపూర్ణంగా కలుగుద్దని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. దీనికి తగినట్లుగా ఒక చక్కని కథని మనం చెప్పుకుందాం, మీ మనసులో నిలిచిపోతుంది. శివరామకృష్ణ అనే ఒక భక్తుడు వారి గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకున్నాడు. ఉపదేశం అన్నా మంత్రం అన్నా ఒకటే. మనకి రాముడి ఇష్టం అనుకోండి, రాముడికి సంబంధించేటువంటి మంత్రాన్ని బీజాక్షరాలతో ఓం హ్రీం శ్రీం క్లీం ఇలాంటి బీజాక్షరాలతో రామమంత్రాన్ని కలిపి చెబుతారు. దాన్ని మంత్రము అంటారు. మరణాత్రాయితే ఇది మంత్ర. ఆ గురువుగారి దగ్గర తీసుకున్నటువంటి ఆ భగవన్ నామాన్ని రోజు మనం మరలా చెప్పుకుంటా ఉంటే
జపము అని అంటారు. జ అంటే జన్మ లేకుండా, పా అంటే పాపాలు లేకుండా, ము అంటే ముక్తినిచ్చేది జపం. కాబట్టి గురువు గారి దగ్గర ఆ మంత్రాన్ని తీసుకొని జపం చేసుకుంటే మళ్ళీ జన్మ అంటూ ఉండదు. అందుకని ఆ భక్తుడు వారి గురువు గారి దగ్గర గురు మంత్రాన్ని, ఒక మంత్రాన్ని తీసుకున్నాడు, జపధ్యానాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన నరసింహ మహారాజు గారికి దాదాపుగా 84 సంవత్సరాలు. అట్లా నాకు కూడా వయసు అయిపోతుంది, ఈ జన్మలో నాకు భగవంతుని యొక్క దర్శనం అవుతుందా లేదా అని గురువు గారిని వినయంగా అడిగాడు. నేను చాలా కాలమైంది మీ దగ్గర ఉపదేశం తీసుకొని జపధ్యానాలు చేస్తూనే ఉన్నాను, ఇంకా భగవద్ అనుగ్రహం నా పైన కలగలేదు, ఈ జన్మలో నాకు దేవుని యొక్క సాక్షాత్కారం కలుగుతుందా లేదా గురుదేవా అని ప్రార్థించాడు. మంచి పని చేసేవాళ్ళని మనం ఉత్సాహపరచాలి. వెంటనే ఆ గురువు గారు ఈపు తట్టి శిరస్సు మీద చేయిబెట్టి దీవించి, వారం రోజుల్లో నీకు దైవ సాక్షాత్కారం, దైవానుభూతి కలుగుతుంది, నీ జన్మ ధన్యమైపోతుంది, చక్కగా వెళ్ళి జపధ్యానాలు చేసుకో అని చెప్పాడు గురువుగారు. ఈయనకి ఆనందం అయిపోయింది. వారం రోజులంటే ఏమన్నా ఆఫ్రాల్ అవలీలుగా జరిగిపోద్దని చక్కగా ఇంటికి వచ్చాడు. 4 గంటలకే లేవాలి. 4 గంటలను బ్రహ్మ ముహూర్తం అంటారు, దేవుని కాలం అంటారు, దైవ కాలం అంటారు. మన జీవితాన్ని ధన్యం చేసే కాలం ఏదేనంటే 4 గంటల కాడి నుంచి మహాపుణ్యాన్ని ఇచ్చే కాలం అన్నమాట. అందుకనే కోళ్ళు కూడా చక్కగా 4 గంటలకు లేచి, నేనే లేచాను మీరు కూడా లేవండి అని కోతలు వేసి మనందరినీ లేపుతాయన్నమాట. అందుకని 4 గంటలకు నిద్రపోతే అది పాపం నిద్ర అన్నమాట. అందుకని పెందల కాడ కొట్టుకోండి, 4 గంటలకు లేచి చక్కగా స్నానాలు చేసుకొని 1 గంట 2 గంటలు జపధ్యానాలు చేసుకొని తర్వాత మీ వ్యాపారాలు ఇవన్నీ కూడా చక్కగా చేసుకోండి అన్నమాట. మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఏ పని చేయాలన్నా డబ్బు ఉండాలి కాబట్టి చక్కగా వ్యాపారాలు చేసుకోండి, బాగా సంపాదించుకోండి. ఇందాక స్వామి చెప్పినట్లుగా కొంత దాచుకోండి, కొంత ఖర్చు పెట్టుకోండి, కొంత చేతులారా ఇలాంటి దైవ కార్యక్రమాలకి మన ధనాన్ని సమర్పించినట్లయితే భగవదనుగ్రహం మన పైన కుంభవృష్టిలాగా కురుస్తుంది అన్నమాట. అందుకని ఆయన ఆ రోజు ఇక 4 గంటలకే లేచాడు. గబగబా స్నానాలు చేసుకొని ఇక పూజా మందిరంలో ఉత్తర దిక్కుగా కానీ తూర్పు దిక్కుగా కానీ కూర్చుంటే మంచిదన్నమాట. సాధకులు భక్తులు చక్కగా తూర్పు దిక్కుగా కూర్చున్నాడు. సూర్య భగవానుడు ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవాది దేవుడు సూర్య భగవాన్ ఆ తూర్పు దిక్కులో కూర్చున్నాడు. గురువుగా చెప్పిన ప్రకారంగా గురువులకి దేవతలకి నమస్కారం చేసుకొని చక్కగా ఋష్యాదిన్యాసం ఉంటుంది, శిరస్సు గడ్డము హృదయం అన్ని చేసుకుని నమస్కారం చేసుకొని ఇక జపాన్ని మొదలుపెట్టాడు. జపం అంటే మంత్రాన్ని మరలా మరలా అనుకుంటాం. ఓం శ్రీ రామచంద్రాయ నమః, ఓం శ్రీ రామచంద్రాయ నమః అనుకోండి, దాన్ని జపం అంటారు అన్నమాట. అట్లా కొన్ని 2 గంటలు బాగా ఆనందంగా చేసుకున్నాడు. ఆ కాసేపు ధ్యానం చేసుకున్నాడు. అదిగో 5 గంట 8 గంటలు అయిపోయాయి. అది రోహిణీ కార్తె. రోహిణీ కార్తెలో రోడ్లు బద్దలైపోతాయని ఒక సామెత అన్నమాట. ఆ 8 గంటలుగా జపధ్యానాలు అయిపోయిన తర్వాత ఇంట్లో అటు ఇటు నడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే 3 గంటలు బాగా కూర్చొని ఉన్నాడు కాబట్టి కాళ్ళు కొద్దిగా నొప్పులుగా ఉంటాయి కాబట్టి అటు ఇటు నడుస్తున్నాడు ఇంట్లో. 8 గంటలకు అప్పుడే ఎండ బాగా ఎక్కిపోయింది, రోహిణీ కార్తె కాబట్టి. ఒక ముసలాయన ఇంటి ముందు వెళ్తూ పడిపోయినాడు. ఈ ఎండ తట్టుకోలేక ధబామని శబ్దం వచ్చింది. ఏమిటా అని వెళ్ళి చూస్తే ఇంటి ముందు ఒక ముసలాయన పడిపోయినాడు పాపం. ఈయన చాలా మంచివాడు అన్నమాట. మన ప్రకాశం గారి లాగా, మహంకాళి ప్రకాశం లాగా మంచి ఆయన గబగబా లోపలికి తీసుకొని వచ్చి బల్ల మీద పండుకోబెట్టి, ఈయన ఫస్ట్ ఎయిడ్ డాక్టర్ అన్నమాట, ఆయుర్వేద డాక్టర్, మంచి ఆయన, చాలా మంచి ఆయన. చక్కగా గ్లూకోజ్ నీళ్ళు అవి ఇచ్చాడు. తర్వాత మంచి పండ్ల రసం అవి ఇచ్చి చక్కగా అనుకూలంగా సేవలు చేశాడు. చక్కగా కోలుకున్నాడు. మధ్యాహ్నం భోజనం పెట్టారు. సాయంత్రం చల్లబడిన తర్వాత, బాబు ఈ రోజుల్లో తల్లిదండ్రులకి బిడ్డలు కూడా ఈ విధంగా సేవ చేయరు, మీ జన్మ ధన్యమైపోయింది, ఏ రేణుకామాత కనదు ఇలాంటి వాడిని అని చక్కగా నమస్కారం పెట్టుకొని వెళ్ళిపోయినాడు అన్నమాట. సరే, ఒకరోజు అయిపోయింది. 2వ రోజున 3:30కే లేచాడు ఉత్సాహంగా. ఉత్సాహం అంటే ఉత్సాహం, సాహసం, ధైర్యం ఇటువంటి లక్షణాలు భగవద్ అనుగ్రహాన్ని కలిగిస్తాయన్నమాట. 3:30కే లేచి స్నానాలు చేసుకొని జపధ్యానాలు మొదలుపెట్టాడు. తీవ్రంగా కంటిన్యూగా మనం జపం చేయాలి. మధ్య మధ్యలో ఆపకుండా, మధ్యలో మనసులో ఏదన్నా వచ్చినా కూడా ఆపకుండా ఈ జపం కంటిన్యూగా చేస్తూ ఉంటే వచ్చిన విషయాలు మాయమైపోతాయి.
చక్కగా బాగా చేసుకోవాలి, ఆపకుండా చేసుకోవాలన్నమాట. అట్లా 2-3 గంటలు జపాలు ధ్యానాలు చేసుకున్నాడు. మళ్ళీ రెండో రోజున కూడా ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అది ఆ రోహిణీ కార్తీయ ఆ రోజు అయిపోయింది, నిన్నటితో అయిపోయింది. ఈరోజే మబ్బులు వర్షం వస్తూ ఉంది. ఒక పేద అమ్మగారు పాప ఎంతో దీనంగా హీనంగా ఉన్నది పాప. ఆమె ఆ వర్షానికి తడుస్తాను భయంకి వీళ్ళ ఇంటి సూరి కింద ఆగిందన్నమాట. వీళ్ళ ఇంటి ముందు ఆగింది. ఈయన చూశాడు. దయగల హృదయమే భగవన్ నిలయం అనేది మలయాళ సంలోనే అమృత వాక్. ఎవరి హృదయంలో దయ అనే సద్గుణం ఉంటుందో వారు 10 మందికి మేలు చేస్తారు. తద్వారా వారి జన్మ ధన్యమైపోతుంది, భగవదనుగ్రహం కలుగుతుంది అనేది అమృత వాక్ అన్నమాట. ఈయన వెంటనే హృదయం కరిగిపోయి తన కన్న తల్లిగా భావించి అమ్మ లోపలికి రామ్మ అని పిలిచి తన భార్య యొక్క చీరలు ఇచ్చి చక్కగా టిఫిన్ టైం కాబట్టి ఇడ్లీలు పొంగలు రకరకాలైనవి చేసుకున్నారు. కొంచెం ధనవంతులు కాబట్టి అవన్నీ టిఫిన్ పెడితే కడుపు నిండా తిని ఆశ్చర్య ఆనందాలతో పొంగిపోయింది. భేదం కాబట్టి అలా ఒక 500 రూపాయలు దక్షిణ ఇచ్చేసి చక్కగా సంతోషంగా వెళ్ళిరామ్మ అని చెప్పగానే ఆమె ఆనంద బాష్పాలతో ఆమె వెళ్ళిపోయింది. 2 రోజులు అయిపోయాయి. 3వ రోజున 3 గంటలకే లేచి చక్కగా జపధ్యానాలన్నీ చేసుకొని ఇంట్లో అటు ఇటు తిరుగుతా ఉంటే గోమాత ఒకటి వచ్చింది. గావో విశ్వస్య మాతరహ, ప్రపంచానికి అమ్మగాని అమ్మ మరొక అమ్మ ఎవరంటే గోమాత. మాతృదేవతలకి పాలు తక్కువగా ఉంటే గోవు పాలతోనే పిల్లల్ని పెంచుతారన్నమాట. అంటే ఆవు అంత గొప్పదన్నమాట. ఆవు బొమ్మ నిండా దేవతలు ఉంటారు, మీరు చూసే ఉంటారు. మన భారతీయులకు గోవు అనేది ఒక అత్యంత పవిత్రమైనటువంటి దేవత అన్నమాట, మనకు కనిపించే దేవత అన్నమాట. అటువంటి ఆ గోమాత ఇంటి ముందుకు వచ్చి ఆగింది. ఈయనకి ఆవులు ఉన్నాయి, గిన్నె గ్రాస్ అన్నది. ఆ గడ్డి పెట్టి చక్కగా ఆ గోమాతగా గడ్డి పెట్టాడు, 4 అరటి పండ్లు పెట్టాడు. అది ఆనందంగా తిని చక్కగా పరవశించి తలూపుతూ హాయిగా మనసులోని కృతజ్ఞతలు చెప్పుకొని వెళ్ళిపోయి 3 రోజులు అయిపోయి. 4వ రోజున సాధన అంతా పూర్తి చేసుకొని ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే మేవ్ మరి వచ్చింది. ఎవరు చెప్పండి? పిల్లిగా. ఆ పిల్లికి ఏమి ఇష్టం? పాలు ఇష్టం. ఈయనకి ఆవులు ఉన్నాయి కాబట్టి ఒక 1/4 లీటర్ మట్టి మూకుల్లో పోసి ఆ పాలు పెట్టేశారు. అది ఆనందంగా తాగింది ఆ పిల్లి. అది ఆనందంగా వెళ్ళిపోయింది. 4 రోజులు అయిపోయాయి. 5వ రోజున 2:30కే మేలుకు వచ్చింది. ఇంకా బాగా కాసేపు జపం ధ్యానం సంకీర్తన భజనలు బ్రహ్మాండం. ఇందాక మన వాళ్ళు చేశారు కదా, వెంకటేశ్వర స్వామి చూపించారు భజనలోని. కాబట్టి ఆ విధంగా చక్కగా భజన చేసుకున్నాడు. అదిగో 5 గంట చాలా టైం అయిపోయింది. అప్పుడు బయటకు వచ్చి ఇంట్లో తిరుగుతూ ఉంటే ఒక కుక్క ఆకలితో పాపం కడుపంతో లోపల పోయింది, నిలవలేకపోతాం. దానికి చక్కగా టిఫిన్ టైం కాబట్టి ఇడ్లీలు పొంగలు అన్నీ పెట్టేస్తే అది ఆనందంగా తింది. ఎవరు పెడతారు? మామూలుగా కుక్క వస్తే మనం తరివేస్తాం, వెళ్ళిపోవాలి. కానీ అలా కాకుండా దాన్ని కడుపు నిండుగా పెట్టేశాడు. అది ఆనందంతో పరవశించి వెళ్ళిపోయింది. ఇంకా 7వ రోజున 6వ రోజున కాకులు కావు కావు మన ఇంటి ముందు అటు తిరుగుతూ ఉంటే దానికి ఇడ్లీలు ముక్కలు చేసి పొంగలు ఉంటే అది పెడితే అవి ఆనందంగా తినేసినాయి. కావు కావు, నువ్వు మానవుడివి కాదు, జీవుడివి కాదు, పరమాత్మనివని కాకులు కూడా మనకు వేదాంతాన్ని తెలియజేస్తున్నాయి అన్నమాట. కాబట్టి కాకి చాలా పవిత్రమైనటువంటిది అన్నమాట. పితృదేవతలకి ఆదర్శమైనటువంటిది కాకి అన్నమాట. అదే కాకుండా కాకి ఇంటి ముందు అరిస్తే ఎవరన్నా చుట్టాలు వస్తారని కూడా అది తెలియజేస్తుంది అన్నమాట. పవిత్రమైనటువంటిది కాకి అన్నమాట. అట్లాగే 7వ రోజున ఇక జపధ్యానాలు చేసుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాడు. ఓ పరమేశ్వర, మా గురుదేవులు చెప్పారు 7 రోజుల్లో దైవానుభూతి కలుగుతుందని. ఇది 7వ రోజు. ఇక మీ అనుగ్రహం కలగకపోతే ఇంక నేను జీవించి వేస్ట్, చచ్చిపోతాను అని ఆవేదనతో కన్నీరు మున్నీరుగా ఆ జపధ్యానాలు చేస్తూ ఉంటే దయానిధైనటువంటి ఆ భగవంతుడు ఒక్కసారి దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత యది భాసదృశీ సాస్య భాసస్తస్య మహాత్మనః. సూర్య భగవానుడు 1000 మంది సూర్యులు ఆకాశంలో ఉదయిస్తే ఎంత కాంతిగా తేజస్సుగా ఉంటుందో అట్లా భగవంతుడు కళ్ళు జిగేలమనేటట్లుగా దర్శనమిచ్చాడు. అప్పుడు ఈయన అంటున్నాడు, ఓ పరమేశ్వర, 7 రోజుల నుంచి నన్ను కష్టపెట్టకపోతే మొదటి రోజునే దర్శనం ఇవ్వకూడదా? అరిగిపోతావా కరిగిపోతావా అని అంటే భగవంతుడు నవ్వుతూ చెప్పాడు, మొదటి రోజు నుంచి నీకు దర్శనం ఇస్తూనే ఉన్నాను,
నీవు నాకు చక్కగా సేవలు అందిస్తూనే ఉన్నావు కదయ్యా అన్నాడు. ఎక్కడ స్వామి, ఇప్పుడే కదా మీరు కనపడింది అని. అట్లా కాదయ్యా, ఇదిగో విశ్వరూపాన్ని చూడు. మొదటి రోజున ఆ ముసలాయనగా నేనే ఉండాలి, రెండో రోజున అమ్మగా నేనే, మూడో రోజున గోమాతగా నేనే, పిల్లి దేవుడిగా నేనే, కుక్క దేవుడిగా నేనే, కాకి దేవుడిగా నేనే, నీవుగా నేనే. చూడు విశ్వరూపంతో ప్రపంచమంతా నేనుగానే ఉన్నాను అని విశ్వరూపాన్ని చూపించగానే ఆయన ఆనంద బాష్పాలతో ఆశ్చర్యచకితుడై తన్మయంగా ఆ భగవంతుణ్ణి సేవించుకుంటాడు. తర్వాత భగవంతుడిని జన్మ ధన్యము, మీ యొక్క భక్తి శ్రద్ధలకి చాలా ధన్యమని చెప్పి దీవిస్తారన్నమాట. అందుకని శ్రవణాయాసు బహుభిర్యో నలభ్య, మీలాంటి అదృష్టవంతులకి భగవంతుని యొక్క భగవద్గీత యొక్క భాగవతం యొక్క విషయాలను వినగలరు, మామూలు వాళ్ళు వినలేరు అని భగవంతుడు కఠోపనిషత్తులో యమధర్మరాజు చెప్తున్నాడు అన్నమాట. అందుకని 100 పనులుండా వదిలి స్నానం చేయాలి, 1000 పనులుండా వదిలి భోజనం చేయాలి, 1,00,000 పనులుండా వదిలి దాన ధర్మాలు చేయాలి, 1,00,000 పనులుండా వదిలి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే శ్రవణం వల్లనే జన్మ ధన్యమైపోతుంది అని భగవంతుడు చెప్పాడు అన్నమాట. కాబట్టి ఎన్ని పనులుండా వదిలేసి రేపు ఎల్లుండి, ఒకరోజు అయిపోయింది, 2 రోజులు చక్కగా వచ్చి మీరు మీ బంధువులు ఆనందాన్ని తీసుకొచ్చేయండి. రేపు ఇంకా జనం కిటకిటలాడిపోవాలి. ఇంకా 3వ రోజు నీకు ఈ స్థలమే చాలకూడదు. తర్వాత ఆ రోజు అన్నదానం, చక్కగా దైవ ప్రసాదాన్ని స్వీకరించాలి. మీ ఇంట్లో చక్కగా వర్క్ ఈజ్ వర్షిప్, మీరు చేసే ప్రతి పనిని భగవంతుని పూజగా చేసుకోండి. మన మలయాళ సోలారు చెప్తున్నారు, భావశుద్ధి జ్ఞానసిద్ధి. మంచి భావాలతో మీ పనులు చేసుకోండి. నా శరీరమే మీ ఆలయం, నాలో ఉండే దైవం నీవే, నా యొక్క బుద్ధి మా పార్వతీ మాత, నేను వేసే అడుగులు మీ ప్రదక్షిణాలు, నేను మాట్లాడే మాటలు మీ నామాలు, నేను చూసేదంతా మీ దర్శనం, నేను చేసే పనులన్నీ మీ పూజ, నేను భోజనం చేస్తుంటే మీకు తినిపిస్తున్నా, నేను నిద్రపోతుంటే మీలో ఐక్యమైపోతున్నా. గాడ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్, భగవంతుని ముందు పెట్టుకొని ఈ విధంగా మీరు పనులు చేసుకోండి. మాతృదేవతలు ఒక పక్క వీడియోలు చూడుతున్నారు, ఒక పక్క చెవులారా మంచి మాటలు వింటున్నారు. అలా వర్క్ ఈజ్ వర్షిప్, అలా చేసుకోమని భగవంతుడు చెబుతున్నాడు. సోలాపూర్ అంటే మరి సామాన్యం కాదు. శివాజీ చక్రవర్తి ధీర వీర సూర్యుడై ఈ రాజ్యాన్ని స్థాపించేటువంటి శివాజీ మహారాజుకు ఒక్కసారి మీ అందరూ కూడా జయ జయలు చెప్పాలి. అలాగే మీరు కూడా ధీరులు, వీరులు, సూర్యులు కాబట్టి ఆ శక్తి మీకు కూడా ఉన్నది. కాబట్టి ఆ విధంగా 16 అంటే 16 అనేది లెక్క ఉంటుంది కదా, 16 కళలతో భగవంతుడు ఉంటాడు అన్నమాట. అటువంటి భగవంతుడిని మీరు చక్కగా సేవించుకోండి. తర్వాత న్యాయ సంపాదనం, సద్వినియోగం, ఇంట్లో అందరూ ఐకమత్యంగా ఉండాలి. అందరూ పలకండి, ఓం మాతృదేవో భవ. మన అమ్మ మీకు ఉన్నట్లయితే అమ్మకు బాగా సేవలు చేయండి, జన్మ ధన్యమైపోయింది. ఓం పితృదేవో భవ. మీ నాన్నగారు కనుక ఉంటే చక్కగా సేవలు చేయండి, మనసు కరిగిపోయి మిమ్మల్ని మనసారా దీవిస్తారు. ఆ దీవెనలే మీకు వరాలు. అమ్మ నాన్న దేవుడు కాబట్టి వాళ్ళు దీవిస్తే అవే వరాలు. వాళ్ళు బాధ పెట్టారనుకోండి, వాళ్ళు కోపపడితే అవే శాపాలు. అందుకని మీకు శాపాలు కావాలా, వరాలు కావాలంటే వరాలు కావాలి. అందుకని మీ పెద్దలకు సేవ చేసుకోండి. అలాగే ఆచార్య దేవో భవ, మీ గురువుల్ని చక్కగా పలకండి. ఓం ఆచార్య దేవో భవ. మీ గురువులకు చక్కగా సేవలు చేసి వారి ఆశీస్సులను పొందాలి. ఓం అతిథి దేవో భవ. మీ ఇంటికి ఎవరైనా వస్తే వారిని చక్కగా ఆదరించి సేవించి వారి యొక్క ఆశీస్సులను పొందాలి. యాని అనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాన్ని నో ఇతరాన్ని, చేయదగిన పనులే చేసుకుంటూ ఒక్కొక్కరు మాట్లాడే దేవుడిగా, మాట్లాడే దేవతలుగా మారిపోవాలని, మీ ఇల్లు స్వర్గం కావాలని, మీరందరూ దేవతలుగా ఉండాలని చక్కగా భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. చక్కగా ఇంట్లో భార్యాభర్తలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, అత్తమామలు ఉంటారు. మీ పెద్దలకు మీరు సేవ చేస్తే రేపు మీరు పెద్దవాళ్ళు అయినప్పుడు మీ బిడ్డలు మీకు సేవ చేస్తారనమాట. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. మీ పెద్దలకు మీరు గౌరవించి సేవ చేయండి, రేపు మీ బిడ్డలు మీకు అద్భుతంగా సేవలు చేస్తారన్నమాట. అందుకని ఈ విధంగా ఇటువంటి సద్గుణాలతో మీరు ఉండాలి. వాట్ ఈజ్ లైఫ్? ది ఫాల్ట్లెస్ లైఫ్ ఈజ్ లైఫ్. దోషరహితమైనటువంటి జీవితమే జీవితం. జీవితము 4 అక్షరాలండి. జీ అంటే 100 ఏళ్ళు జీవించాలని కోరుకోండి. వి అంటే సద్గుణాల చేత
మీ జీవితం ధన్యం అవ్వాలన్నమాట. 10 మందికి మేలు చేయాలి. ధన్యోస్తు పోయోస్తు పరోపకారి. ప్రపంచంలో ధన్యుడెవరంటే ఇతరులకు మేలు చేసేటువంటి వాడు. నదులు ప్రవహిస్తున్నాయి, ఎన్ని ప్రాణులకు మేలు కలుగుతుంది. అలాగే ఆవులు, గేదెలు, ఎనుములు గడ్డి తిని అమృతం లాంటి పాలిచ్చి మనకు సేవ చేస్తున్నాయి, మేలు చేస్తున్నాయి. వృక్షాలన్నిటికీ ఓర్చుకొని మనకి కాయలు, పుష్పాలు, పండ్లు ఇస్తున్నాయి. గొడ్డలతో నరికేస్తుంటే కడ్డీలు ఇస్తున్నాయి, పొయ్యిలో పెట్టి కాల్ చేస్తుంటే వంట చేసి పెడుతున్నాయి. అవే అంత మేలు చేస్తుంటే శ్రేష్టమైనటువంటి మానవ జన్మ మనది. ఓ మానవుడా, నీవు కూడా 10 మందికి మేలు చేయమని శాస్త్రం చెబుతుంది. ఆ విధంగా మీరందరూ కూడా చక్కగా ఇంకా 2 రోజులు మీరు ఎన్ని పనులుండా వదిలేసి కోటిం త్యక్వా హరిం భజేత్ అన్నట్లుగా కోటి పనులుండ వదిలే మీరు మీ బంధుమిత్ర సపరివార సమేతంగా రేపు ఎల్లుండి రండి. కార్యక్రమాల్లో మంచి మాటలు వినండి. జన్మ ధన్యమైపోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. చక్కగా మీరందరూ చిన్నలు పెద్దలు ఏకాగ్రతగా విన్నారు. ఇంత పిండర్ ఆఫ్ సైలెన్స్గా సాధారణంగా ఎక్కడ సభల్లో ఉండదు. వాలంటీర్లు లేకుండానే మీరందరూ ఏకాగ్రతగా వింటున్నారంటే ఈ రోజున మీ జన్మ ధన్యమని సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మిగిలిన కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు వచ్చారు కదా, రేపు ఇంతకన్నా డబల్ సంఖ్యలో వస్తారని నేను ఆశిస్తున్నాను. మనము అలా స్వామివారి మాటలు వినడానికి రేపు కూడా ఈ డబల్ సంఖ్యలో ఇక్కడ వచ్చేద్దాం. అయితే ఇప్పుడు మన ముందు బ్రహ్మ, విష్ణు, మహేష్ త్రిమూర్తుల్లాగా ఈ వేదికపై ఈ మహానుభావులు ఎంత చక్కగా కనిపిస్తున్నారు కదా. అయితే ఒకసారి మనం అందరికీ చేయకూడదాం. బోలో శ్రీ 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 పరిపూర్ణానందగిరి స్వామీజీ గారికి జోష్ అనండి. శ్రీ శ్రీ పరిపూర్ణానందగిరి స్వామి గారికి. బోలో శ్రీ 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 అసంగానందగిరి స్వామీజీ గారికి. బోలో శ్రీ శ్రీ అసంగానందగిరి స్వామి వారికి. అలాగే బోలో శ్రీ శ్రీ హరిభక్త పరాయణులు నరసింహానంద గజ్జల్ మహారాజ్ కి. బోలో శ్రీ శ్రీ హరిభక్త పరాయణులు నరసింహానంద గజ్జల్ మహారాజ్ కి. మీ అందరికీ మనందరికీ దివ్యాత్మ స్వరూపులారా, ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉంటాయి. వాటిల్లో భగవద్గీత అత్యంత ప్రధానమైనటువంటిది. ఇటువంటి భగవద్గీత ఎవరి చేతిలో ఉంటుందో వారి చేతులే చేతులు. ఎవరి కళ్ళు గీతను చూస్తాయో వారి కళ్ళే కళ్ళు. ఎవరి నోరు గీత చదువుతుందో వారి నోరే నోరు. ఎవరి ఇంట్లో గీత ఉంటుందో వారి ఇల్లే ఇల్లు. మే ప్రియకృత్తమ భవితా నచ్మే తస్మా ధన్య ప్రియతరో భువి. భూలోకములో అందరికంటే గొప్ప భక్తుడు కృష్ణుడికి ఎవరంటే గీతని చదివేవారు. అందరికి అటువంటి గీతనే మా ఇస్కాన్ వాళ్ళు పంచుతున్నారు. చక్కగా తీసుకొని చదువుకొని మీ జన్మని ధన్యం చేసుకోండి. వారికి కూడా ఏదైనా సేవలు అందించాలంటే సహాయం చేయండి. ఓం తత్సత్. ఓం. సరే, తెలుగులో చెప్తాం. తెలుగులో చెప్పాలంటే ఈడ మన భగవద్గీత మహారాజ్ వారి చేతుల మీదుగా, అంటేనే పరిపూర్ణానంద స్వామి గారి చేతుల మీదుగా మీరు భక్తులు పొందినట్టయితే డబల్ ఆశీర్వాదం వస్తుందని ఇక్కడ మీరు లబ్ధి తీసుకోవాలని నేను అందరికీ మరీ విజ్ఞప్తిస్తున్నాను. या ठिकाणी अमर पाटील सरांचं आगमन झालेलं आहे. त्यांनी श्री 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 स्वामी परिपूर्णानंदगिरी स्वामी यांचा स्वागत करतायत, छोटासा सन्मान करतायत. गुरुर ब्रह्मा गुरुर विष्णू मंत्र आहे वेगळा, स्वागताचा सोहळा हा स्वागताचा सोहळा. खूपच छान स्वागताचा सोहळा या ठिकाणी रंगलेला आहे. आणि तुमच्यासारखे धडाडीचे कार्यकर्ते असल्यास कोणताही कार्यक्रम उभारी घेतो आणि यशस्वी होतो.
मनपूर्वक धन्यवाद व्यक्त करते मी आपलं. समाजसेवेसाठी आपण वेळ देता आणि समाज सेवा करता. खूप छान. आल्याबद्दल मनपूर्वक या संस्थेच्या वतीनं मी धन्यवाद व्यक्त करते. मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम रविवार नाडू 31 तारीख नाडू రక్తదాన శిబిరం స్వామీజీ శుభ హస్తే కార్యకర్త ఉన్నాడు. అతనే పెద్ద ఒక కార్యకర్త ఉన్నాడు. దాన్ని చర్చని భగవద్గీత అందరికి చిల్ వేస్తున్నాము. మీరందరూ శ్రద్ధాభక్తితోటి ఓం సర్వేషాం శాంతి భవతు. ఓం సర్వేషాం లోకాః సమస్తాః కరుణామతము వృద్ధినందనగాక శాంతిమతము స్థాపితమగునగాక సత్యమతము స్థిర ప్రతిష్టనందునగాక ధర్మమతము ఉద్ధరింపబడునుగాక ఋషిమతము వర్ధిల్లునుగాక స్వాతంత్ర్యమతము జయించునుగాక జ్ఞానమతము వ్యాపకమగునుగాక. మహర్షి సద్గురు శ్రీ 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 మలయాళ స్వాముల చిన్నారవిందములకు జై. మహర్షి సద్గురు శ్రీ 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 మలానందగిరి స్వాముల వారి పాదపద్మములకు జై. మహర్షి సద్గురు శ్రీ 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 విద్యానందగిరి స్వాముల వారి చరణ సరోజములకు జై. మహర్షి సద్గురు శ్రీ 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 పరమానందగిరి స్వాముల వారి పాదకమలములకు జై. సమస్త దేవులందరికీ జై. సమస్త చరాచరములకు జై. ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి సోలాపూర్ భక్తులందరికీ జై. వారి వారి కుటుంబస్తులందరికీ జై. వారి వారి వంశస్థులందరికీ జై. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.